శ్రీకృష్ణుని పుట్టుక ఒక అద్భుతం అని చెప్తారు. అసలు ఈ జన్మాష్టమికి శ్రీకృష్ణుడి పుట్టుకకి ఉన్న సంబంధం ఏంటి? సనాతన ధర్మంలో ఏ పండగ వచ్చినా సరే ఒక రూల్, ఇది సాంప్రదాయం ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా చెయ్యాలి. గణపతి, గణములకి అధిపతి అయిన వినాయకుడికి సినిమా పాటలకి ఏం సంబంధం చెప్పండి? తాగి డాన్స్లు వేయటం ఇది పద్ధతేనా అండి? డుమ్ 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 డిస్కోలో చేసే పని రోడ్డు పైన చేస్తున్నారు వినాయకుడు. గణపతి యొక్క విగ్రహాల్ని సినిమా యాక్టర్ల రూపాలలో, రాజకీయ నాయకుల యొక్క రూపాలలో, మిగతా దేవుళ్ళ రూపాలలో కూడా చేయాల్సిన అవసరం లేదండి. గణపతికి ఒక రూపం ఉంది. ఆ రూపం దేవుడితో మనం ఆటలు కాదండి. కంసుడికి ఎందుకు స్వామి కృష్ణుడు అంటే కోపం? కంసుడు ఎలాంటి వాడంటే అండి, దేవకి చెల్లి బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు, వైభవంగా పెళ్లి చేశాడు. చేసి ఇంకొక విషయం ఏం చెప్పాడు, నేనే వెళ్ళి నా చెల్లిని దింపేసి వస్తా అత్తగారింట్లో, నేనే రథాన్ని నడుపుతా అని ప్రేమ ఒలకబోసాడండి దేవకి పైన. ఆకాశవాణి వినిపించింది, ఏ కంస నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు, దేవకి యొక్క అష్టమ గర్భమే నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక్క సెకండ్ చాలేదండి, రథ యొక్క తాళ్ళు పట్టుకున్న కంసుడు ఆ మాట వినిపించగానే నెక్స్ట్ సెకండ్ రథంలో ఉండే ఆ పగ్గాల్ని వదిలేసి దేవకి జుట్టుపట్టు. కృష్ణుడు 4 చేతులతో, చతుర్భుజంతో, నవ్వుతూ, కిరీటంతో, శంఖ చక్ర గదా పద్మములతో, కౌస్తుభంతో, వనమాలతో, పీతాంబరంతో పుట్టాడు స్వామి. వింటుంటేనే ఎలానో ఉంది. భగవానుడు అవతరిస్తారు. వసుదేవుడు ఇలా శ్రీకృష్ణ భగవాను ఎత్తుకున్నాడు. వెంటనే వాళ్ళకి కాళ్ళకి వేడీలు వేస్తున్నాయన్నమాట. అవన్నీ చేతులకి వేసుకున్నాయి, అన్నీ తెగిపోయాయి. ఇంత క్రూరమైన భటులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ నిద్రపోయి. మీకు విషయం తెలుసా అండి, ఏ క్షణమైతే మనం భగవాను పట్టుకుంటామో ఆ క్షణం మనకి కర్మ, సంసారం అనే బంధములన్నీ కూడా తెగిపోతాయి. ఎవరైతే అండి ఆ సున్నితమైన నిర్మలమైన మనస్సు ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ కష్టమే రాదు. కష్టం వచ్చినా వాళ్ళు దాన్ని ఆనందంగా తీసుకోగలుగుతారు. ఎందుకో తెలుసా అండి, కృష్ణుడు పక్కన ఉంటే. అందుకే రామదాస్ గారు అన్నారు, తక్కువేమి మనకు. కొంతమంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు కదా బయట నుంచి, విగ్రహారాధన. ఆ భగవంతుడి యొక్క సేవ యొక్క మాధుర్యం తెలిస్తే కదండి వాళ్ళు అర్థం చేసుకునేది. ఆ వర్షం పడుతుంది, అసలు యమునా నది పొంగి పొర్లుతుందన్నమాట. యమునా నది ఇలా దారిచ్చేసింది. 2 వైపుల నుంచి యమున ఇలా పైకి వచ్చేస్తుంటే వసుదేవుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పైనుంచి వర్షం పడుతుందని ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి ఒక్క చుక్క కూడా కృష్ణుడి పైన పడకుండా ఇలా ఆదిశేషుడు వెనకాల నుంచి నడుస్తూ గోకులానికి తీసుకెళ్ళాడు. గోకులం ఎందుకు వచ్చారు కృష్ణుడు? అసలు బృందావనానికి రావడానికి కారణం ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు స్వామి? భగవంతుడి దయ ఎంత బాగుంది స్వామి. అండ్ లాస్ట్ ఎపిసోడ్స్ అన్ని బాగా చూస్తున్నారు. అండ్ రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను స్వామి మీ రీల్లో. అది చూశాక నేను సినిమాకి వెళ్ళి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నరసింహ, మహా అవతార్ నరసింహ అని చెప్పేసి ఒక కొత్త సినిమా వచ్చింది. అంటే ఒకప్పుడు సినిమాలలో కూడా డిఫరెన్స్ ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు యానిమేటెడ్గా వచ్చినా సరే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి ఆ స్పిరిచువాలిటీని అర్థం చేసుకొని దాన్ని ధార్మికంగా, ధర్మంగా కూడా ముందరికి నడవడానికి ఒక ఎగ్జాంపుల్గా సినిమాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సినిమా చూశారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? మహావతార్ నరసింహ అనేది నిజంగా చాలా అద్భుతంగా తీశారు. మీకేమనిపించింది సినిమా? నాకు చాలా బాగా నచ్చింది స్వామి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా శ్రీ విష్ణు అవతారం కానీ, ఆ వరాహ రూపం స్టార్టింగ్లో వచ్చేది, లాస్ట్లో నరసింహ అవతారం కానీ, అంటే గూస్ బంప్స్ లాగా కనిపించాయి స్వామి. అంటే ఒక కథని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలిసాయి. యాక్చువల్గా మనకి ఇలాంటి సినిమాలు రావటం అనేది చాలా రేర్ అండి. మీరు చూస్తే స్టార్టింగ్లో అసలు ఈ సినిమాకి థియేటర్లే ఇవ్వలేదట. దాని తర్వాత ఎప్పుడైతే జనాలు వెళ్ళాలి, ఇంకేం లేదండి దీంట్లో, ఏమి స్టార్డన్ లేదు, ఏం లేదు, మొత్తం మౌత్ పబ్లిసిటీ. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ భాగవతంలో ఉండే ఆ లీలలను, ఆ నరసింహస్వామి, ఇప్పుడు చూడండి అందరూ ఈ ప్రపంచంలో బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అని తిరుగుతూ ఉంటారు. కానీ నరసింహస్వామిని చూసాక ఒక చిన్న పిల్లవాడు అన్నాడు, ఈయన అన్నిటికంటే గ్రేటెస్ట్ మ్యాన్ అని. పురుషోత్తముడు అంటారు చూడండి భగవంతుణ్ణి. కాబట్టి ఆయన ఎలా రక్షించడానికి ఒక చిన్న 5 సంవత్సరాల పిల్లవాడి కోసమని
భగవానుడు ఒక అవతారమే స్వీకరించాడు. అవును, అది భగవంతుడి యొక్క ప్రేమ. ఎగ్జాక్ట్లీ. భగవానుడికి ఉండేదే ప్రేమ అండి. అసలు చిన్నపిల్లలందరినీ ఈ సినిమాకి తీసుకెళ్ళాలి. నిజంగా మాతో పాటు ఎంతో మంది వచ్చారనమాట. చిన్న పిల్లలందరూ వచ్చారు. మా భక్తులందరితో కలిసి మేము వెళ్ళాం. 3Dలో చూసాం. మీరు 3Dలో చూసారా? లేదు స్వామి, నార్మల్ చేసి 3Dలో అయితే ఇంకా బ్రహ్మాండంగా వైభవంగా నరసింహస్వామి మన ముందే ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి అందరూ సనాతన ధర్మానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూస్తే రేపొద్దున ఇలాంటి సినిమాలు ఇంకా తీయగలుగుతాయి. అవును, వారు ఎంతో చక్కగా చాలా కృషి చేసి చాలా నెలలు కష్టపడి ఈ సినిమాని రూపొందించారనమాట. మేము దీని ట్రైలర్ మా ఆలయంలో మాయాపూర్లో చూసాం ఫస్ట్ టైం. మా గురువు గారు చూపించారనమాట. అయితే అప్పుడు ఇస్కాన్లో వరిష్ఠులైన జయపతాక మహారాజు, రాధానాథ్ మహారాజు వీళ్ళందరూ ఉన్నప్పుడు మేము ఫస్ట్ టైం అక్కడ చూసాం దీని ట్రైలర్. దాని తర్వాత వాళ్ళు అనుకోలేదండి అసలు ఇంత సనాతన ధర్మ. ఇప్పుడు చూడండి అసలు ధర్మం పట్ల ఒక అవగాహన అనేది పెరుగుతూ ఉందండి. దాంట్లో మూవీ అనేది ఒక చక్కటి మాధ్యమం నిజంగా చెప్పాలంటే. ప్లస్ చిన్నపిల్లలందరూ ఇప్పుడు బాగా కార్టూన్స్ చూడడానికి వీటికి వాటికి అడిక్ట్ అయిపోయారు కదండి. ఇంతకు ముందు మనకు ఒక భక్త ప్రహ్లాద్ అని సినిమా వచ్చింది, తెలుసా మీకు? అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. చిన్న భక్త ప్రహ్లాదుడు తన ప్రార్థనలు నరసింహస్వామి వచ్చటం కాపాట ఎంత వైభవంగా ఉంది. అది ఒక జనరేషన్ కి, ఇప్పుడుండే జనరేషన్ కి తగ్గట్టుగా ఈ సినిమాని తీశారనమాట. కాబట్టి చాలా బ్రహ్మాండంగా అనిపించింది మాకైతే. అలా నారసింహుడు వచ్చినప్పుడు అలా మీ గూస్ బంప్స్ అంటారు చూడండి, మాకైతే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అనమాట. స్వామి నీ ప్రేమ ఎలాంటిది, ఒక చిన్న భక్తుడి కోసమని ఇంత ప్రయత్నం చేస్తూ వచ్చావా. ప్రహ్లాదుడి యొక్క భక్తి, భక్తితో భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ స్వామి మనకి ఎంత సులభుడు. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్తానండి, సనాతన ధర్మంలో ఒక విశేషం ఉంది. అది పాపం తెలియలేకపోతుంది జనాలకి. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏది కూడా ఆపత్తి కాదండి. మనం ఏ ప్రాంతంలో పుట్టా, ఏ వంశంలో పుట్టా, ఏం చదువుకున్నా, మనము స్త్రీయా పురుషుడా, మనం చిన్నపిల్లవాడా పెద్దవాడా, మనకి చదవచ్చా రాదా, మన దగ్గర ఏముంది, అసలు ఏ రకమైన భౌతికమైన క్వాలిటీ భగవానుడు చూడడు. ఆయన కావాల్సింది భక్తి మాత్రమే. అది ప్రహ్లాదుడి దగ్గర ఉంది, ఆయన కోసం వచ్చేసాడు. ఎగ్జాక్ట్లీ. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ నరసింహ. అంటే అబ్బాయి అంటే యానిమేటెడ్ గా చిన్న బాబులాగా కనిపించిన భక్తిలో ఎక్కడ కూడా కల్మషం లేని మనస్తత్వం కనిపిస్తుంది. కరెక్ట్. అందుకే మనం అంటాం వీ హ్యావ్ టు బికమ్ చైల్డ్ లైక్ అంటాం. చైల్డిష్ కాదు, చైల్డ్ లైక్. అంటే ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వం. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల పిల్లవాడే అండి. భాగవతంలో ఆయన చెప్తారు, కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. భక్తి ఎప్పటి నుంచి చేయడం ప్రారంభం చేయాలంటే 5 years నుంచి ప్రారంభం చేయాలట. అంటే ఆల్రెడీ మనం ఎంత బ్యాక్లాగ్ లో ఉన్నట్టు. కాబట్టి స్పీడ్ అప్ గా మనం భక్తి మార్గంలోకి రావాలి, భగవంతుడి శరణాగతి చేయాలి అనేది ప్రహ్లాదుడి యొక్క చరిత్ర భాగవతంలో నుంచి వింటే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అండి. మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి. మనము మీరు సినిమా చూసారా? అదే ప్రహ్లాదుడి యొక్క చరిత్రను మనం విన్నామా, భాగవతంలో నుంచి చదివామా, దానికి ఒక 100 రెట్లు ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకో మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు సినిమా మొత్తం రెడీమేడ్గా చూపించేస్తుంది మనకి, మన ఇమాజినేషన్కి ఎక్కడ కూడా తావులేదు. కానీ ఎప్పుడైతే మనం వింటామో, ఒక భక్తుడి దగ్గర నుంచి వింటామో, మనం ఆ విశేషాలన్నింటినీ కూడా వెంటనే మనసు ఇమాజిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీ గివ్ వర్క్ టు అవర్ బ్రెయిన్. దాని తర్వాత హార్ట్లో ఉండే ఫీలింగ్స్, ఈ 2 ఎప్పుడైతే కలుస్తాయో అది చాలా మంచి రియలైజేషన్గా మారుతుందండి. అందుకే మనకి పూర్వకాలంలో కాలక్షేపము అనే ఒక సంప్రదాయం ఉన్నది. అది ఏంటి అంటే భగవంతుడి గురించి చెప్తూ ఉంటే వింటూ ఉండటం. భాగవత సప్తాహం అని, అలానే రామాయణ నవాహములని జరుగుతూ ఉండే. మనం కూడా ఇప్పుడు 1వ తారీఖు నుంచి భాగవత సప్తాహం చేస్తున్నాము. మనకి ఎలా అయితే భగవద్గీత చేశామో అలానే శ్రీమద్ భాగవతం కూడా ప్రతిరోజు సాయంకాలం పూట 7:30 గంటల నుంచి ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ మాధ్యమంగా చేస్తున్నాం అనమాట. జన్మాష్టమి వస్తుంది కదండి, మనం కూడా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి మాట్లాడుకోబోతున్నా. శ్రీకృష్ణ భగవానుడి యొక్క బృందావన లీలలు మొత్తం కూడా, భగవానుడి యొక్క అవతారం నుంచి గోవర్ధన లీల వరకు మనం ఆ జన్మాష్టమి సందర్భంగా ఈ భాగవత సప్తాహంలో చెప్పాలనుకుంటున్నా. చక్కగా అందరూ వచ్చి ఆ కృష్ణుడి గురించి వింటే ఆ భగవంతుడు అలా మనసులో ఉండిపోతాడండి. ఇంకా మనం భగవంతుని బయటికి వెళ్ళామన్నా వెళ్ళాడు అనమాట, అలా పట్టేసుకుంటాడు మరి. ఎందుకంటే ఆ లీలల యొక్క
గొప్పతనం అది, ఆ లీలల్లో ఉండే మాధుర్యం అలాంటిది. ఎగ్జాక్ట్లీ. మీరు అనేటప్పుడు కూడా నాకు ప్రహ్లాదుడు ఒక డైలాగ్ వేస్తాడు సినిమాలో, నేను ఎంత అనుకున్నాను సరే ఆ లీలలో నుంచి నేను అయస్కాంతపు శక్తిలాగా అతుక్కొని పోతున్నాను అంటాడు. ఒక ఇనుము ఎలా అయితే అయస్కాంతానికి అతుక్కుపోతుందో అలా నాకు న్యాచురల్ గా భగవంతుడి పట్ల ప్రేమ అంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా స్వామి, రీసెంట్ గా భగవద్గీత గురించి కూడా క్లాసెస్ చెప్పారు ప్రణవానంద యూట్యూబ్ ఛానల్లో. అంటే ఆధ్యాత్మిక భావాన్ని మనలో పెట్టుకోవడం వేరు, నలుగురికి తెలిసి నలుగురు కూడా అర్థమై చెప్పే స్వభావం తెచ్చుకోవడం కూడా చాలా గొప్పతనం అని చెప్పుకోవాలి. మరి దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? చాలా లక్షల మంది చూశారు. సుమారుగా 30 దేశాల నుంచి తెలుగువారు ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని ప్రదేశాల నుంచి విన్నారు. మాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏమేసిందంటే సుమారుగా 5 నుంచి 10,000 మంది 10 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు విన్నారు. 10,000 మంది పిల్లలు? 10,000 మంది పిల్లలు ఎంత బ్రహ్మాండంగా విన్నారంటే అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వాళ్ళు రాసిన నోట్స్, ఎందుకంటే మేము చాలా మంచిగా అంటే అక్రోనిమ్స్ ద్వారా, ప్రజెంటేషన్స్ ద్వారా, వీడియోస్ ద్వారా, ఫొటోస్ ద్వారా ఆ ఫ్లో ఇవన్నీ కూడా చూపించాం అన్నమాట. అయితే దాన్ని తెలుసుకొని పిల్లలు ఎంతమంది నోట్స్లు రాసుకున్నారు, బుక్కులు తయారు చేశారు. అసలు వాటి చూస్తే మాకు అనిపించింది సనాతన ధర్మానికి ఇంకా ఎటువంటి లోటు లేదు, మన పిల్లలందరూ కూడా భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో నడుస్తున్నారని చాలా ఆనందం వేసింది అనమాట మాకు. వాళ్ళందరి తరపున కూడా మీకు సో మచ్ థ్యాంక్స్ స్వామి. అలానే యూత్ కూడా చాలా మంది విన్నారు, చాలా మంది యూత్ విన్నారు. ఎవరైనా వినకపోతే ఇంకా ప్రణవానంద దాస్ అనే ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నాయి, 18 లైవ్ లో, అలానే ప్లేలిస్ట్ లో, ఈ రెండిట్లో కూడా మనకి ప్రవచనాలు ఉన్నాయి. మనము యువ సేతు అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేశాం. ఎవరైతే ధర్మ, దేశం, సమాజం ఈ మూడిటిని కూడా హార్మనైజ్ చేస్తూ వాళ్ళ టాలెంట్స్ ని భక్తియుత సేవలో వినియోగించాలి అనుకునే వారికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండే వారందరి కోసం ఒక చక్కటి మార్గాన్ని ఇవ్వడానికి ఇటు సమాజ సేవ, దైవ సేవ, దేశ సేవ నడుస్తూ ముందుకెళ్ళడానికి యువ సేతు అనే కార్యక్రమం చేశాం. దానికి సుమారుగా 5,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ వచ్చాయండి. మేము కూడా ధర్మంలో మీతో పాటు ఉంటాము, కలిసి సేవ చేద్దాము, సనాతన ధర్మ వైభవాన్ని ప్రస్ఫుటితం చేద్దాము అని చాలా సంతోషం. కానీ నిజంగా మీ సంకల్పం నిజమైంది కాబట్టి ఆ కృప అనేది మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది. అంతా ఆచార్య అనుగ్రహం, గురువుల అనుగ్రహం స్వామి. అండ్ త్వరలో రక్షాబంధన్ రాబోతుంది. రక్షాబంధన్, ఫ్రెండ్షిప్ డే చాలా మంది యంగ్స్టర్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఒక రక్షాబంధన్ కానీ ఫ్రెండ్షిప్ డే కానీ అసలైన అర్థాలని మేము ఎలా గుర్తించాలి? మీకు విషయం చెప్తాను. మాకు స్కూల్లో ఉన్నప్పుడు గుర్తు ఉండేదన్నమాట, ఫ్రెండ్షిప్ డేకి ఎవరెవరికి ఎన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వచ్చాయి అని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. మాకు వాళ్ళు కడతారా లేదా ఫ్రెండ్షిప్ డే, వీళ్ళు కడతారా లేదా, వీళ్ళు ఇస్తారా, రాత్రికి కౌంట్ చేసుకునే వాళ్ళం. ఎక్కువ ఎంతమందికి వస్తే వాడికి అంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్టు. మీకు ఒక విషయం చెప్తానండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడం వల్ల ఫ్రెండా లేదా అని మనం చెప్పలేమండి. ఫ్రెండ్షిప్ డే విషెస్ పంపించినందుకు పంపించాలి. కానీ మీకు ఒక విషయం చెప్తాను, మన శాస్త్రంలో ఒక 2 రకాల ఫ్రెండ్షిప్ గురించి చెప్తాను మీకు. ఒకళ్ళు ద్రోణాచార్యులు, ద్రుపదుడు. ఓకే. ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుకున్నారండి, ఒకటే గురువు గారి దగ్గర చదువుకున్నారంట. అయితే ద్రుపదుడు అన్నాడు ద్రోణుడితో, అయ్యా రేపొద్దు నీకు ఏ కష్టం వచ్చినా సరే నువ్వు నాకు వచ్చి చెప్పు, నేను రాజుని కదా, నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తాను. అప్పుడు రాకుమారుడు అనుకోండి, హెల్ప్ చేస్తాను అన్నాడు. తర్వాత ద్రుపదుడు రాజు అయిపోయాడు. కానీ ద్రోణుడు మాత్రం చాలా చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళదనమాట. అయితే ద్రోణాచార్యులకి అశ్వత్థామ పుడతాడు. చిన్న పిల్లవాడికి అసలు పాలు కూడా లేకపోతే వాళ్ళ అమ్మ ఏం చేసేదంటే నీళ్ళల్లో గోధుమ పిండి కలిపేసి తాగించేసేది అనమాట. అంత దీనస్థితి. అయితే ఒకసారి ద్రోణుడిని అడిగింది వాళ్ళ భార్య, అయ్యా నీకు చాలా మంచి స్నేహితుడు కదా ద్రుపదుడు, ఒకసారి వెళ్ళి అడుగు ఏదైనా సేవ చేస్తారేమో అని అంటే, సరే అడుగుతాను అని వెళ్ళాడండి. వెళ్తే ద్రుపదుడు ఏమంటాడో తెలుసా అండి, ఏయ్ నువ్వెవరు, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి అని అవమానిస్తాడండి ద్రోణుడు. మీరు చూడండి, ఈరోజు మేము విన్నది చెప్తున్నాను మీకు. ఈరోజట ఫ్రెండ్షిప్ చేసే ముందు ఎదుటి వ్యక్తి ఏ స్టేటస్లో ఉన్నాడో చూసి ఫ్రెండ్షిప్ చేస్తాడట. ఒకళ్ళు చెప్తున్నారు నాకు, ప్రభుజీ మనం బట్టలు వేసుకుంటే ఏ బ్రాండ్ షర్ట్ వేసుకున్నా, ఏ బ్రాండ్ ప్యాంట్ వేసుకున్నాం, ఏ బ్రాండ్ షూస్ వేసుకున్నాం, ఏ ఫోన్ పట్టుకున్నాం, ఏ గాగల్స్ పెట్టుకున్నా, ఏ బండి వాడుతున్నా, ఇవన్నీ చూసి ఫ్రెండ్షిప్ చేస్తారట. డబ్బుతో మనిషిని పోలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ గివ్ అండ్ టేక్. నువ్వు ఎంత ఇస్తావు, నేను నీకేమి, నీ దగ్గర నుంచి నాకేం కావాలి, నా దగ్గర నుంచి నీకేమి ఇవ్వాలి.
అంటే ఇట్స్ జస్ట్ లీచ్ అంటారు తెలుసా మీకు? లీచ్ అంటే ఏమంటారు దాన్ని? జలగా అంటారు. అది ఇలా పట్టుకొని రక్తం దాగేస్తూ ఉంటుంది కదా. ఈరోజు ఫ్రెండ్షిప్ ఏంటి అంటే ఒకళ్ళనొకళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్షిప్ కి. కృష్ణుడు సుధాముడు తెలుసా మీకు? వాళ్ళిద్దరు కూడా ఒక దగ్గర చదువుకున్నారండి. కుచేలుడు అంటాను తెలుగులో. సుధామ, కృష్ణ సుధామ. అయితే సుధాముడికి అండి చాలా మళ్ళీ ఇదే సిచ్యువేషన్. కృష్ణుడు రాజయ్యాడు ద్వారకకి, ఈయనేమో చాలా పూర్గా ఉండిపోయాడు అనమాట. అయితే వాళ్ళ భార్య అంటుంది, అయ్యా నీకు కృష్ణుడు తెలుసు, ద్వారకాధీశుడు తెలుసు అంటున్నావు కదా, ఒకసారి వెళ్ళి ఏదన్నా అడగచ్చు కదా, పాపం చిన్నపిల్లలు అందరూ బాధపడుతున్నారు, తినడానికి కూడా తిండి లేదు, ఒకసారి వెళ్ళు అంటే. అయితే సుధాముడు ఫస్ట్ ఏమనుకున్నాడు తెలుసా అండి? అసలు వెళ్ళొద్దు, ఎందుకు అడగడానికి వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి, పర్వాలేదులే భగవంతుడు ఏమిస్తే అందులో ఉంటాం. కానీ ఇప్పుడు చాలా ఫోర్స్ చేసేసరికి ఫస్ట్ థాట్ ఏమొచ్చిందో తెలుసా అండి? బయలుదేరాడు వెళ్తాను, కానీ నేనేమి తీసుకెళ్ళాలి కృష్ణుడి కోసం అని ఆలోచించి వాళ్ళ ఇంట్లో ఎత్తుకుతే ఏమి ఉండవండి, కొద్దిగా అటుకులు ఉంటాయి అంతే. అటుకులు తీసుకొని ఆయన ధోతిని చూసేసరికి మొత్తం అన్ని చోట్ల హోల్ ఉందట. అయితే ఎక్కడైతే హోల్స్ లేకుండా చాలా ప్రదేశం ఉంది, ఇంత చిన్న ప్రదేశంలో ఇంత గొప్పటి అటుకులు తీసుకొని కొద్దిగా బెల్లం పెట్టుకొని ఒక మూటలా చుట్టుకొని ఆ మూటని ఇలా పెట్టుకొని నడుచుకుంటూ కృష్ణుడిని అసలు ఏం అడగాలని కాదండి, కృష్ణుడిని చూస్తే ఏం పలకరించాలి, ఎన్ని రోజులైంది నా స్నేహితుడిని చూసి, ఎలా ఉంటుంది, ఫస్ట్ చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను కదా, అలా 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 అని వెళ్ళారటండి. అయితే ద్వారక బయట ఉండే భటులు ఉంటారండి, రక్షణ భటులు. అయితే వాళ్ళు అడిగారట, ఓయ్ నువ్వెవరు, ఏం కావాలి నీకు అని. అంటే మీకు ఒకటి తెలుసండి, ద్వారక యొక్క ద్వారపాలకుల దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందట అంటే, ఈ ప్రపంచంలో ఉండే మహా కోటీశ్వర్ల కంటే ఎక్కువ ఐశ్వర్యం ద్వారక దగ్గర ఉండే ఆ భటుల దగ్గర ఉందట అండి. వాళ్ళు అడిగినా సరే సుధాముడికి ఏం కావాలి దానికంటే ఎక్కువ ఇచ్చేయగలుగుతారు. కానీ సుధాముడిని అడిగారు, నీకేం కావాలి, ఐశ్వర్యం కావాలా, ఏం కావాలి చెప్పు నేను ఇస్తాను అంటే, ఇక నాకేమొద్దు, నాకు నా స్నేహితుడు కృష్ణుడిని చూడాలంతే. లోపలికి వెళ్తాడు, కృష్ణుడు సుధాముడిని కూర్చోబెట్టి కింద కూర్చుంటాడు, పాద ప్రక్షాళన చేస్తాడు, ఆ తీర్థాన్ని శిరస్సు పైన వేసుకుంటారు. రుక్మిణీదేవి సాక్షాత్తుగా మహాలక్ష్మి చామరం చేస్తూ ఉంటుంది. ఎంత ప్రేమగా పక్కన కూర్చొని ఎంత ప్రేమగా మాట్లాడతారంటే అండి, ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఎన్ని రోజులైంది నేను చూసి. ఇప్పుడు కృష్ణుడికి సుధాముడి నుంచి ఏమీ అవసరం లేదండి, సుధాముడికి కృష్ణుడి నుంచి ఏమీ అవసరం లేదనే భావనలో ఉన్నారు. అయితే ఏం తెచ్చావు నా కోసం అని చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే సుధాముడి యొక్క వ్యక్తిత్వం తెలిసి ఏం తేకుండా రాడు. ఇలా చూసేసరికి పాప ఆయన సిగ్గండి, తెచ్చాడు కానీ ఇలా దాచిపెట్టేసుకున్నాడు అనమాట. ఈ ద్వారకాధీశుడికి నా అటుకులు ఏం పనికొస్తాయి, అటుకులు బెల్లం ఆయన తింటారా అని ఆయన చూపించలేదు. కృష్ణుడే బలవంతంగా దాన్ని పట్టుకొని తీసుకొని గుప్పెట్లు, ఒక గుప్పెట, 2 గుప్పెట్లు, 3 గుప్పెట్లు తింటుంటే రుక్మిణీదేవి వచ్చి ఆపిందట. ఓకే కృష్ణ ఇంత తినేస్తున్నావేంటి, ఆపు. అటుకులు మీకు చూడండి, అటుకులు ఇలా డ్రైగా ఉన్నప్పుడు తిన్నాం అనుకోండి దగ్గు వస్తుంది. అవును, కాబట్టి రుక్మిణీదేవి అనుకున్నదట, అయ్యో కృష్ణుడికి దగ్గు వచ్చేస్తుంది అని ఆపేసిందట. అయితే మీరు చూడండి, ఇటు కృష్ణుడు అంత పెద్ద రాజ్యానికి, ద్వారకా నగరానికి పాలకుడు, కానీ సుధాముడు తెచ్చిన ఆ చిన్ని అటుకులు కూడా ప్రేమతో స్వీకరించాడు. ఇది భగవంతుడి యొక్క లక్షణం. ఈరోజు ఏదైనా ప్రేమతోటి ఇస్తున్నావా లేదో చూడరటండి, ఏమిస్తున్నావా కావాలి. ప్రేమను మర్చిపోతున్నారు. ప్రేమతోటి ఒక ఫ్లవర్ ఇచ్చినా సరే సరిపోతుందండి, కానీ ఈరోజు వస్తువులు కావాలి, వ్యక్తులు అయిపోయారు. అందుకే ఈరోజు ఒక విషయం అంటారు, థింగ్స్ ఆర్ మెంట్ టు బి యూజ్డ్ అండ్ పీపుల్ ఆర్ మెంట్ టు బి లవ్డ్. వస్తువులని ఉపయోగించాలి, మనము జనాలని ప్రేమించాలి. కానీ ఈరోజు ఏమైపోయింది అంటే, వీఆర్ యూజింగ్ పీపుల్ అండ్ లవింగ్ థింగ్స్. జనాలని యూజ్ చేసుకుంటూ వస్తువులన్నీ ప్రేమిస్తూ ఇలా దాటిపోయింది. కృష్ణుడు సుధాముడు ఎక్కడ? అయితే సుధాముడు అడగలేదండి ఏం మాట, భార్య అన్నది అడుగు అని, కానీ నేనేం అడగలేదు. అలానే వచ్చేసరికి చూసేసరికి ఏంటి అసలు వాళ్ళ ఇల్లు మొత్తం ఖాళీనే మారిపోయిందట. ఓకే, ఆయన రాంగ్ GPS లో వచ్చానా ఏంటి అని చూసుకునేసరికి వాళ్ళ భార్య నడుచుకుంటూ వస్తే వాళ్ళ భార్యను కూడా గుర్తుపట్టలేకపోయారట. ఏంటమ్మా ఇలా రెడీ అయ్యావు అంటే, మొత్తం పట్టు చీరలు, నగలు, ఐశ్వర్యాలు, పెద్ద బంగ్లాలు, సేవ చేయడానికి జనములు, పిల్లలందరూ. అసలు ఏంటిది అని అంటే, ఏం లేదు, నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళావో, ఏ రోజైతే ఆ కృష్ణ భగవానుడు నువ్వు తెచ్చిన ఆ నైవేద్యాన్ని స్వీకరించారో, వెంటనే మన జీవితాలు మొత్తం మారిపోయాయి. ఇది రెసిప్రొకేషన్, ఇది ఫ్రెండ్షిప్ అంటే.
ఏమి ఇస్తున్నామని కాదండి, ఆ భావన. కృష్ణుడికి సుధాముడి పట్ల ఉండే ప్రేమ ఎలాంటిది, సుధాముడికి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ ఏంటి, మిగతావన్నీ ఉంటాయండి, మిగతావన్నీ భగవంతుడి అనుగ్రహం వల్ల వస్తాయి, కానీ ఈ భావన సెల్ఫ్లెస్నెస్ అనేది ఈరోజు కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఫ్రెండ్షిప్ డే. కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, ఇట్ ఈస్ అబౌట్ ద భావన, ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఎవరిని మన ఫ్రెండ్, ఈ రోజుల్లో ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా అండి, ఎవరైతే మనల్ని తప్పుడు మార్గంలో ఇంకా ఇంకా ఫ్యాన్ చేస్తారో వాడు ఫ్రెండ్ అనుకుంటున్నారు. నువ్వే తోపరా, ఇచ్చేసేరా, అచ్చేసేరా, నీతో పాటు మేము ఉంటాం. మీకు చెప్తానండి, ఎవరైతే మనకి మంచి చెప్తారో వాడు స్నేహితుడు, ఎవరైతే మనల్ని మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తారో వాడు స్నేహితుడు, ఎవరైతే తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆపుతారో వాడు నిజమైన స్నేహితుడు. అందుకే ఆ శాస్త్రం చెప్తుంది, గురు ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గురువు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు, మనల్ని మంచి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, ఏదన్నా తప్పు చేస్తున్నా దాన్ని ఆపుతాడు. కరెక్ట్, అది విశేషం. అండ్ అంటే ఒక స్నేహం, ఒక విలువని ఇంత బాగా చెప్పారు కదా. మరి రక్షాబంధన్, ఒక ఇంట్లో ఉండే అన్న చెల్లికి కానీ, అక్క అన్న తమ్ముడు, ఈ బంధాలన్నిటికీ రక్షాబంధన్ అనేది ఒక నిదర్శనంగా నిలిచింది. మరి రక్షాబంధన్ ఒక ప్రాముఖ్యత ఏంటి? మీకు ఒక విషయం చెప్తానండి. సనాతన ధర్మము సెలబ్రేట్స్ ఎవ్రీ రిలేషన్షిప్. ఓకే. ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మనకి భగవంతుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇవన్నిటికీ ఏంటంటే అండి, భర్తకి భార్యకి ఒక బాధ్యతాయుతంగా, ఇప్పుడు మనకి వ్రతాలు, నోములు కొన్ని ఉంటాయి, భర్త బాగుండాలని, మన ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉండాలని మనం ఉత్సవాలు చేస్తుంటాం. అలానే ఒక బాధ్యతను గుర్తు చేసేది, అన్నకి చెల్లి పట్ల, తమ్ముడికి అక్క పట్ల ఉండే ఒక బాధ్యత. ఈరోజు ఏమంటారంటే అండి, స్త్రీలే ఎందుకు రక్షణ పొందాలి, మేమే మా తమ్ముళ్ళని అన్నయ్యని రక్షిస్తాము. చూడండి, ప్రతిదాన్ని ఒక మంచి విషయాన్ని పాడు చేయటంలో ఈరోజు నెంబర్ 1గా కొంతమంది సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ నడుస్తున్నారండి. ఒక ఆవిడ హిందీలో మాట్లాడుతున్నారు అనమాట, హమ్ క్యూ రక్షా లేనా హే, హమ్ భీ రక్షా కరెంగే. ఇది అంటే వీళ్ళకి ఫీలింగ్సే వద్దండి. వీరికి మొన్న ఒకళ్ళు చెప్పారనమాట, అర్జునుడు, మీకు తెలుసా కాన్సన్ట్రేషన్ గురించి ఒక విషయం స్టోరీ మహాభారతంలో మాట్లాడతారనమాట. ద్రోణాచార్యుడు ఏమి కనిపిస్తున్నది అని అంటే, నాకు కేవలం ఆ పక్షి యొక్క కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది అని కాన్సన్ట్రేషన్, ఆయన ఎంత నిష్ట కలిగిన వాడు, ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్ కలిగిన వారు అని చూపించడానికి ఆ స్టోరీ చెప్తారు. ఒక ఆవిడ కూర్చొని ఏమంటే తెలుసా అండి, అర్జున్ కిतना कुछ मिस कर लिया है, पूरा जो जंगल है, इतना सुंदर जंगल, वो कुछ भी नहीं देखा है, सिर्फ उसको ऊपर कॉन्संट्रेट करके उसका जीवन बर्बाद हो गया है అని ఏదో మాట్లాడుతుందన్నమాట. మీరు చూడండి, చదువుకునే పిల్లవాడు మొత్తం నేను సినిమాలు చూస్తాను, మొత్తం స్కూల్ చుట్టూ ఏం చూస్తాను, ఇటు పక్కన వాడు ఏం చేస్తున్నాడు, ఇటు పక్కన వాడు ఏం చేస్తున్నాడు, బయట వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారని చూడాలా, టీచర్ బోర్డు పై ఏం చెప్పేది చూడాలా, టీచర్ బోర్డు మీద చెప్పేది. మరి అర్జునుడు అప్పుడు చదువుకుంటున్నప్పుడు టీచర్ ఏం చెప్పిందో అది చూశాడు. అంతే కదా. వీళ్ళు ఎలా బ్రెయిన్ వాష్ చేసేస్తారంటే అండి, ఈ రకమైన భావనలు, నాస్తిక భావనలు, ఇలాంటి చెడు భావనలు కలిగిన వాళ్ళందరూ కూడా దానికి లక్షల మంది చూసేసి వా వా అని చప్పట్లు కొడుతున్నారు. అంటే ఇప్పుడు మెయిన్గా మన సనాతన ధర్మంలో ఎవరి నుంచి వినాలో వాళ్ళ నుంచి వినట్లేదండి. మన టీవీ మీడియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకళ్ళకి విషయం తెలవటం, మాట్లాడేయటం, ఎవడైనా మాట్లాడే, చిన్న పిల్లవాడికి మనం వల్ల వేయించినా సరే బట్టి కొట్టి చెప్పేస్తాడు. కానీ తెలుసుకోవటం ఒకటి, దాని జీవితంలో ఆచరించేది ఒకటి. ఎగ్జాక్ట్లీ. ఆచరించే వాళ్ళు ఎవరైతే అలాంటి సమాజంలో సేవ చేస్తూ పరివర్తన, ఈరోజు ఎవరైనా మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి, కానీ ఎవరైతే ఆ ధర్మాన్ని జీవిస్తున్నారో వాళ్ళ నుంచి వినటం అనేది ముఖ్యం. అప్పుడే మనకి ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. మీకు చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను ఇంగ్లీష్ వచ్చు అని నేను ఇప్పుడు ఒక న్యూరో సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానని చెప్పండి? లేదు. ఎందుకు? అది ఇంగ్లీష్లోనే ఉంది కదండి న్యూరో సైన్స్. కానీ అది ప్రొఫెషన్ వైజ్ డాక్టర్స్. అంతే కదండి. అవును. ఎవరైతే ఆ ఫీల్డ్ని స్టడీ చేశారో, ఎవరైతే దాంట్లో డీప్గా రీసెర్చ్ చేశారో వాళ్ళు మాత్రమే మాట్లాడచ్చు. అవునా కాదా చెప్పండి? తప్పకుండా వాళ్ళే. కాబట్టి నీకు భాష వచ్చా, నీకు చదవటం వచ్చా, నీకు ఇది చేయటం వచ్చా అనేది ముఖ్యం కాదండి, నువ్వు ఎంత దాన్ని ఆచరిస్తున్నావు జీవితంలో. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కడు 2-3 లైన్లు చదివేసి చెప్పేస్తాను నేను అని బయలుదేరేశాడండి. కానీ మనం జీవితంలో నీ ఆచరణ ఎక్కడుంది?
ధార్మికమైన ఆచరణ ఎక్కడుంది? ధార్మికమైన ఆచరణ ఉంటే అండి మీకు ఆ విషయం తెలుసా అండి, ఆ వ్యక్తిత్వమే ఇట్ స్పీక్స్. we need not try hard అంటారు చూడండి, డోంట్ ట్రై హార్డ్, యువర్ కరిస్మా విల్ స్పీక్ అని. కాబట్టి ఆ రకమైన ధార్మికమైన ప్రవృత్తి మనకు కావాలి. కాబట్టి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారండి, కానీ దాని యొక్క విలువలు చెప్పేది మన శాస్త్రం. ఒక అన్నయ్య దగ్గరకు వచ్చి చెల్లి రాఖీ కట్టడం, ఒక చెల్లి అన్నయ్యకి, అక్క తమ్ముడికి రాఖీ కట్టడం, ఎంత ఆనందమైన వాతావరణం ఉంటుందో తెలుసా అండి మీకు. అసలు ప్రేమ పంచుకోవటంలో, మిఠాయి తినిపించటంలో, ఆశీర్వచనాలు తీసుకోవటంలో, గిఫ్ట్స్ ఇవ్వటంలో, అసలు ఏమి పండగ అండి అసలు అది. ఎంత సుందరం. ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ సనాతన ధర్మం. కానీ దాని యొక్క వైభవాన్ని, దాని యొక్క ముఖ్యత్వాన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే వీ షుడ్ నాట్ బ్రింగ్ కంటామినేషన్స్ ఇన్ అవర్ ఫెస్టివల్స్, శాస్త్రం ఎలా చెప్పిందో అలా మనం చేయగలిగితే, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోగలిగితే, ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి మనకి? ప్రేమ పెరగాలి, బంధుత్వాలు పెరగాలి. ఈరోజు డబ్బులు ఏం చేస్తున్నాయట, ఆస్తులు ఏం చేస్తున్నాయట అంటే బంధుత్వాలను విడదీసేస్తున్నాయట. ఎంతోమంది మా దగ్గరికి వచ్చి చెప్తారండి, అన్న తమ్ముళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఆస్తులు గొడవ. అక్కా చెల్లెళ్ళు, అక్క ఇంకా తమ్ముడు, తమ్ముడు ఇంకా చెల్లి, వీళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే ఈగో విషయం వల్ల. కానీ ఇవి ఉండకూడదు. మనం ఒక రక్తంతో పుట్టిన వాళ్ళం, మనం కుటుంబానికి చెందిన వాళ్ళం అని చక్కగా మన కర్తవ్యాలను తెలియజేసేదే రాఖీ పండుగ. అండ్ తర్వాత వచ్చే పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి. అండ్ నాకు తెలిసి మీకు ఇది ఎంతో ప్రత్యేకమైన పండుగ. అంటే ఎన్ని పండుగలు వచ్చినా దీనికంటూ ఒక 1% ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతాను. సో శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి స్వామి. మొదట ప్రశ్న, శ్రీకృష్ణుని పుట్టుక ఒక అద్భుతం అని చెప్తారు. ఆయన అర్ధరాత్రి మిడ్నైట్లో జన్మించారు అండ్ ఆయన పుట్టుకలో కూడా ఎన్నో అంతర్లీలలు ఉన్నాయంటారు. అసలు ఈ జన్మాష్టమికి శ్రీకృష్ణుడి పుట్టుకకి ఉన్న సంబంధం ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను. భగవానుడు ఎప్పుడు పుట్టడు, ఓకే, అవతారం. భగవంతుడు అవతరిస్తాడు. ఇప్పుడు మీకు కాదు, మన ఆడియన్స్ అందరికి చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా కృష్ణుడు పుట్టాము అని మనం కృష్ణుడు అవతరిస్తారు అని అంటాం. ఇలా అయితే మీరు చూడండి, సూర్యుడు ఎప్పుడైనా మనం రోజు ప్రొద్దున తూర్పు నుంచి పుట్టాడు అంటామా? ఉదయిస్తారు. సూర్యుడు ఉదయిస్తాడు. అలానే భగవానుడు ఉదయిస్తాడు, భగవంతుడు అవతార పరిసమాప్తి చేస్తారు లేదా అవతారాన్ని ముగిస్తారు. మనలాగా భౌతికమైన పుట్టుక ఉండదండి. మీరు చూడండి, ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఫస్ట్ ఏడుస్తాడా? ఏడుస్తారు పక్కా కదా. ఏడవకపోతే డాక్టర్లు ఏడిపిస్తారు. అవును, ఏడవాల్సింది. అవును, పిల్లవాడు పుట్టాడు అంటే ఏడవాలి. కానీ భగవానుడు ఎలా చేశాడో తెలుసా అండి? నవ్వుతూ పుట్టాడండి. నవ్వుతూ పుట్టడం కాదండి, వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళ ముందు ఉండే జన్మల గురించి మొత్తం మాట్లాడేశాడు. భగవానుడు దేవకి యొక్క గర్భం నుంచి, అసలు దేవకి గర్భ ప్రవేశం ఎలా చేశారో చెప్తాను. వసుదేవుడి యొక్క హృదయంలో భగవానుడు అవతరించాడు. వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీదేవి యొక్క హృదయానికి వెళ్ళారు. దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకీ గర్భంలోకి చేరుకున్నారు. అంతేకాని భౌతికమైన స్త్రీ పురుష సంపర్కంతో పుట్టలేదండి భగవానుడు. కాబట్టి భగవానుడి యొక్క అవతారమే దివ్యత్వం కలిగినది అన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలియకుండా ఏవో మాటలు అంటూ ఉంటారు. కృష్ణుడు పుట్టుకుంది, కృష్ణుడు పుట్టాడు అంటే ఆయనకి ఇది కదా అది కదా. అయ్యా, అసలు శాస్త్రాన్ని చదువు, నువ్వు అప్పుడు తెలుస్తుంది నీకు భగవానుడు ఇలా అవతరించారని. భగవానుడు భౌతికమైన సంపర్కంతో కాదు, ఆయన సంకల్పంతో అవతరించాడు. దేవకీదేవి యొక్క హృదయానికి వసుదేవుడి యొక్క హృదయం నుంచి ప్రవేశించి దేవకీ హృదయం నుంచి దేవకీ గర్భంలోకి ప్రవేశించారు. మీకు ఆ విషయం తెలుసా? చెప్పండి. గర్భంలో భగవానుడు ఉన్నప్పుడు బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలందరూ వచ్చి గర్భస్తుతి చేస్తారండి. భగవానుడికి ప్రార్థన చేస్తారు, స్వామి నువ్వు ఈ లోకాన్ని రక్షించడానికి, దుష్టులని శిక్షించడానికి నువ్వు అవతారం తీసుకుంటున్నావు అని. భాగవతంలో దశమస్కందంలో మొట్టమొదటి అధ్యాయమే గర్భస్తుతి అని ఉంటుంది. గర్భాన్ని వాళ్ళు స్తుతిస్తారు. అమ్మా దేవకి, నీ యొక్క గర్భం ఎంత గొప్పది, భగవాన్ నుండి ధరించిన గర్భము అని దేవతలందరూ కూడా వచ్చి స్తుతిస్తారండి. అంత గొప్ప అద్భుతమైన ప్రారంభం శ్రీకృష్ణ జననానికి. దాని తర్వాత కృష్ణుడు పుడతారు. ఎలా పుడతారో తెలుసా అండి? ఇప్పుడు ఏ పిల్లవాడైనా సరే మీరు చూడండి, ఏడుస్తూ పుడతాడు, 2 చేతులతో పుడతారు, కొద్దిగా జుట్టు ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, బక్కగా ఉంటాడు, లావుగుంటాడు, పొడుగుంటాడు. కృష్ణుడు 4 చేతులతో చతుర్భుజంతో నవ్వుతూ జలధరుదేవు నాజాను చతుర్బాహు సరసీలుజాక్షు విశాలాక్షు
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుండల లాటు వైఢూర్యమణి ఘనవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపాభిషాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగే వసుదేవుడు ఉత్సహింపే అంటుంది భాగవతం. కిరీటంతో శంఖ చక్ర గదా పద్మములతో కౌస్తుభంతో వనమాలతో పీతాంబరంతో పుట్టాడటండి స్వామి. ఇలా ఎవరైనా పుడతారండి? వింటుంటేనే ఎలానో ఉంది. భగవానుడు అవతరిస్తారు. దేవకీదేవి అన్నదట, అయ్యా ఏ తల్లికైనా ఉంటుంది, చిన్నపిల్లవాడికి కొద్దిగా స్నానం చేయించి బుగ్గకి దిష్టి చుక్క పెట్టి వాడికి ఏదో కృష్ణులాగానో ఎలాగోనో చక్కగా బట్టలు వేసి అలంకరణ. నువ్వు ఇంత అలంకరణతో పుడితే నేనేం చేయాలి స్వామి, చిన్న పిల్లవాడిగా మారిపో. తర్వాత దేవికి బెంగ అనమాట. ఇంత కాంతి ఇంత వైభవం చూస్తే కంసుడు ఎక్కడి నుంచి వచ్చేస్తాడో బాబు, చిన్న పిల్లవాడిగా మారిపో అంటే అమ్మ చెప్పిందని. అమ్మ ఇంకా నాన్న యొక్క ముందు అవతారాలు ఏమిటి అని చెప్పారటండి. నువ్వు పృష్ణి సూతప ఉన్నప్పుడు నేను పృష్ణి గర్భుడిగా పుట్టానమ్మా, నువ్వు అతిథి తర్వాత కశ్యపుడిగా ఉన్నప్పుడు నేను వామనుడిగా అవతరించాను, ఇది 3వసారి నీకు పుడుతున్నాను, మీరు దేవకి వసుదేవులుగా ఉన్నారు, నేను కృష్ణుడిగా అవతరిస్తున్నాను అని చెప్పి చిన్న పిల్లవాడిగా మారిపోయాడు. దేవకి అమ్మ నా చిన్ని కన్నయ్య అని ఎత్తుకొని, కానీ బాధ, ఎందుకంటే కంసుడు వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు, భగవంతుని ఏం చేస్తాడండి ఆయన. అయితే ఎప్పుడైతే వసుదేవుడు ఇలా శ్రీకృష్ణ భగవాను ఎత్తుకున్నాడో వెంటనే వాళ్ళకి కాళ్ళకి వేడీలు వేస్తున్నాయన్నమాట. అవన్నీ చేతులకి వేసుకున్నాయి, అన్నీ తెగిపోయాయి. ఒక్క నిమిషంలో డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి అందరు పడుకున్నారు. భగవానుడు చెప్పాడు, నన్ను వెళ్ళి గోకులంలో యశోద నందుల దగ్గర దింపేసి రండి. భగవాను అలా ఎత్తుకోగానే ఎప్పుడైతే పట్టుకున్నాడో మొత్తం దారి మొత్తం అయిపోయిందండి. ఇంత క్రూరమైన భటులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ నిద్రపోయారు. మీకు విషయం తెలుసా అండి, ఏ క్షణమైతే మనం భగవాను పట్టుకుంటామో ఆ క్షణం మనకి కర్మ సంసారం అనే బంధములన్నీ కూడా తెగిపోతాయి. అందుకే సంసారం అనే బంధాలే తెగిపోయినప్పుడు ఈ చేతికుండే బేడీలు ఏం చేస్తాయంటే అవి కూడా తెగిపోయాయి అనమాట. కానీ ఈ విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు వచ్చే భాగవత సప్తాహం ఏదైతే 1వ తారీఖు నుంచిందో అందులో నుంచి చాలా వివరంగా భాగవతము ఆచార్యులు చెప్పిన విషయాలన్నిటినీ కూడా మనం చేసుకొని చెప్పబోతున్నాం. చాలా అద్భుతంగా 1 నుంచి 7వ తారీఖు వరకు శ్రీకృష్ణ లీలలు, అవతారం నుంచి గోవర్ధన లీల వరకు వింటే ఆ శ్రీకృష్ణుడి పట్లనే మన మనసు ఉండిపోతుంది అనమాట. సరే మీరు అంటే అన్నారు ఏంటి? విత్ యువర్ పర్మిషన్ నేను కూడా ఆడియన్స్కి ఒక మాట. సో లాస్ట్ టైం భగవద్గీత చూశారు, సో ఈసారి ఖచ్చితంగా ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మీరు ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఎన్నో అద్భుతమైన విషయాలు మీ కళ్ళకు కనిపిస్తుంటాయి, ప్రతి ఒక్కటి ఆచరించినా మీకు ఎన్నో రిజల్ట్స్ కూడా వస్తుంటాయి. ఇంక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ. స్వామి, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర పుట్టిన ఒక అబ్బాయి ఒక అవతారము దేవుడి రూపంలో వచ్చారు, కానీ ఎందుకు యశోద దగ్గర పెరిగారు? అయితే కృష్ణుడు చెప్పాడు, నన్ను గోకులంలో వదిలేయని. సరే అని వసుదేవుడు పట్టుకున్నాడు, తీసుకెళ్తున్నాడు అనమాట. బాగా వర్షం పడుతుంది, అసలు యమునా నది పొంగి పొర్లుతుంది అనమాట, అసలు లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు. కానీ కంసుడు యొక్క భయం ఉంది వసుదేవుడికి. సరే అని చిన్న బుట్టలో కృష్ణుడిని పెట్టుకొని ఇలా నడుస్తూ నడుస్తూ తీసుకెళ్తూ ఉన్నారనమాట. అయితే యమునా నది లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉన్నారో యమున మెల్లమెల్లగా వసుదేవుడిని ముంచేస్తుంది. కానీ ఎప్పుడైతే భగవానుడికి ప్రార్థన చేస్తున్నారు, తండ్రి కృష్ణుడిని రక్షించు. ఇప్పుడు చూడండి, ఆయన గురించి ఆయన అనుకోవట్లేదు, కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరు? భగవానుడు. భక్తి అంటే భగవంతుడికి భగవానుడి గురించే ప్రార్థన చేసుకోవటం అనమాట. ఈరోజు అలానే తయారైందండి. ధర్మో రక్షతి రక్షిత అంటే మనం ధర్మాన్ని రక్షించినప్పుడు ధర్మం మనం ఆటోమేటిక్గా మనల్ని రక్షిస్తుంది. అలా భగవంతుడి యొక్క సేవ చేయడానికి వసుదేవుడు కంగారు పడుతున్నారు. అయ్యా భగవానుడిని ఏం అవ్వకూడదు, చిన్న పిల్లవాడు కృష్ణుడిని ఏం అవ్వకూడదు అనగానే వెంటనే యమునా నది ఇలా దారిచ్చేసిందండి. 2 వైపుల నుంచి యమున ఇలా పైకి వచ్చేస్తుంటే వసుదేవుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పైనుంచి వర్షం పడుతుందని ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి కృష్ణుడి పైన ఒక్క చుక్క కూడా కృష్ణుడి పైన పడకుండా ఇలా ఆదిశేషుడు వెనకాల నుంచి నడుస్తూ గోకులానికి తీసుకెళ్లారు. అయితే గోకులం ఎందుకు వచ్చారు కృష్ణుడు? అసలు బృందావనానికి రావడానికి కారణం ఏంటి? బృందావనం అండి పరమ శ్రీకృష్ణ భక్తి కలిగిన జనములతో నిండి ఉన్న ప్రదేశం. బృందావనం అంటే అందుకే మనం బృందావన లీలలు మాత్రమే చెప్తున్నాం దశమస్కందని. అసలు బృందావనం అంటే ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే కృష్ణుడు ఎప్పుడైనా తాను భగవంతుడని చూపించినా సరే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారట.
వాళ్ళకి కృష్ణుడు భగవంతుడు అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదట అండి, అంత ప్రేమ కృష్ణుడు అంటే. కొన్నిసార్లు భయపట్టియడానికి ఆయన శంఖ చక్రాలు తీసేవాళ్ళట. అప్పుడు అందరూ కంగారు పడిపోయేవారట. ఎందుకు కృష్ణ అలా చేస్తున్నావు, గోవర్ధనాన్ని ఎత్తటం, ఇంత రాక్షసుల్ని సంహరిస్తే వాళ్ళు అనుకుంటున్నట్టు, అయ్యో మా కన్నయ్య ఎలా చేశాడో ఏమో, నారాయణుడు రక్షించాడేమో మా కన్నయ్యని అని అనుకుంటూ కృష్ణుడికి దిష్టి తీస్తూ ఉండేవాళ్ళట. అసలు బృందావనం అంటే భక్తి, అంటే భక్తి రసం. మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి స్వామి. భక్తిదేవి జ్ఞాన వైరాగ్యములు అని 2 పిల్లలతో కలియుగంలో జ్ఞాన వైరాగ్యాలు రెండూ కూడా పాపం స్పృహ కోల్పోయి మరణించే స్థితిలోకి వస్తారండి. భక్తి కూడా వృద్ధురాలైపోతుంది. ఎక్కడి వరకు తెలుసా అండి, బృందావనానికి వెళ్ళి. ఎప్పుడైతే బృందావనానికి దక్షిణ భారతదేశం నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటుందండి ఆవిడ, ఇట్లా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, అక్కడ నుంచి బృందావనం చేరుకునేంత వరకు భక్తిదేవి మొత్తం కూడా ముసల్గా వృద్ధాప్యం వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే బృందావనానికి వెళ్ళిపోతుందో భక్తిదేవి మళ్ళీ యవ్వన స్థితిలోకి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరు పిల్లలు కూడా భాగవతం వినటం వల్ల జీవనం పొందుతారు. కాబట్టి భక్తి వర్ధిల్లే ప్రదేశం ఏదన్నా ఉంటే, అసలు భక్తి అంటే ఏంటో ప్రపంచానికి తెలిపిన ప్రదేశం ఏదన్నా ఉంటే అది బృందావనం. బృందావనంలో ఉండే యశోద, నంద, గోప, గోపి జనములందరూ కూడా. మీకు విషయం తెలుసా అండి, బృందావనంలో కేవలం గోపి జనములు కాదండి, ప్రతి ప్రాణి కృష్ణుడిని ప్రేమించేది. ఆవులు కృష్ణుడిని ఎంతగా ప్రేమించేవంటే ఎప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కృష్ణుడు వేణువు వాయిస్తుంటే ఆకాశంలో ఉండే పక్షులు ఇలా కూడా ఏవైతే ఆకాశంలో ఎగురుతాయో అవి కిందికి లోవర్ డౌన్ అయిపోయాయి అనమాట. లోవర్ డౌన్ అయిపోయి కృష్ణుడిని ఎక్కడ ఉన్నాడో అక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తూ వెళ్ళేవారు. బృందావనంలో ఉండే ప్రతి జీవి, అక్కడ ఉండే నెమళ్ళు, అక్కడ ఉండే జింకలు అన్నీ కూడా కృష్ణుడి చుట్టే వచ్చి గుమ్ముగూడేవండి. కృష్ణుడికి నెమలి, కృష్ణుడు నృత్యం చేస్తే అనుకున్నదట నెమలి, అబ్బా అసలు నేను నృత్యం నెమల్లాగా నాట్యం చేశారు, నెమల్లాగా నాట్యం, నా నాట్యం భగవంతుడి ముందు ఏం పనికి వస్తుంది అయ్యా అని నెమలి పించాన్ని తీసి కృష్ణుడికి గిఫ్ట్గా ఇచ్చిందట. అందుకే కృష్ణుడు నెమలి పించాన్ని ధారణ చేస్తారు. కాబట్టి బృందావనం అంటే భగవంతుడి యొక్క ప్రేమ సముద్రం. అందుకే గోపికలు అంటారు, ఏ కృష్ణ నీ అంతటి నువ్వు వచ్చావు, మేము పిలిస్తే రాలేదు నువ్వు, కాబట్టి మేము చెప్పినట్టు వినాలి నువ్వు అంటే, సరే నేను చెప్పినట్టు చేస్తాను అంటాడు అనమాట కృష్ణుడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. కానీ ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు, అంటే ఆయన జననం కనుక మనం గమనిస్తే ఎక్కువగా ఎటువంటి సమస్య వచ్చినా చిలిపిగా నవ్వుతాడు, ఒక చూపు చూస్తారు, స్మైల్ చేస్తారు, ఒక చిలిపి అల్లర్లు ఇట్లాంటివి కనిపించాయి. ఎక్కడ కూడా ఆయన కోపం తెచ్చుకున్నట్టు ఎక్కడ కనిపించలేదు. అంటే ఎందుకు అలా స్వభావాన్ని చూపించారు? మీకు ఒక విషయం చెప్తానండి. మీకు మనం శ్రీకృష్ణ జననం గురించి మీరు ఒక విషయం ప్రస్తావన చేశారు, అర్ధరాత్రి జన్మించారు. అది చాలా ముఖ్యం. ఏంటో తెలుసా అండి, మనం కూడా అంధకారంలో ఉన్న, అర్ధరాత్రి అంటే అంధకారం సిగ్నిఫైస్ అజ్ఞానం. ఓకే. కానీ భగవంతుడు ఏం చేస్తాడు అంటే, కృష్ణ సూర్య సమ మాయా హోయ్ అంధకార్ జహ కృష్ణ తహ నహి మాయేరా అధికార్. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ రూమ్లో కూర్చున్నాం, ఇక్కడ లైట్ ఎందుకు ఉంది, మనం లైట్ వేసాం కాబట్టి ఉంది. లైట్లన్నీ ఆఫ్ చేస్తే డార్క్ ఉంటుంది. కృష్ణ సూర్య సమ, కృష్ణుడు సూర్యుడు లాంటి వాడు. మాయ అజ్ఞానం అనేది అంధకారం లాంటిది. ఎక్కడైతే భగవానుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు. కాబట్టి భగవానుడు అర్ధరాత్రి ఎందుకు ఉదయించారంటే, ఎప్పుడైతే భగవానుడు ఆవిర్భవించారో కోటి సూర్యులు, కోటి చంద్రులు ప్రకాశిస్తే ఎంత వైభవంగా ఉంటుందో అంత వైభవంగా వచ్చారనమాట. భగవానుడి గురించి మనం తెలుసుకుంటే, గీతా భాగవతాదుల ద్వారా మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి వింటామో, తెలుసుకుంటామో, మన హృదయంలో ఉండే అజ్ఞానం మొత్తం తొలగిపోతుంది అనమాట. అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో, అందుకే మనం చూడండి చిన్ని విషయాన్ని కూడా చాలా ఎక్కువ బాధపడిపోతూ ఉంటాం. నిజంగా చాలా పెద్ద విషయాన్ని లైట్ తీసుకుంటాం. కానీ కృష్ణుడు చిన్ని విషయాల్ని లైట్గా ఎలా తీసుకోవాలి, పెద్ద విషయాల్ని సీరియస్గా ఎలా తీసుకోవాలో చూపించాడు. ఓకే. సమాజంలో ఉండే వాటన్నిటినీ కూడా చాలా, ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను, మా గురువు గారు మాకు ఒక విషయం చెప్పారు. మీరు ఎంత మంచిగా ఉండాలి అంటే, సమాజంలో ఉండే వాళ్ళందరూ మనం ప్రవర్తన ఎంత బాగుండాలి, మనం అందరితో ఎంత కలిసిమెలిసి ఉండాలి అంటే, సమాజం మొత్తం కూడా మనతో పాటు భగవంతుడి వైపు నడవాలి అనుకోవాలి. భగవానుడు అలా అందరినీ కలుపుకున్నాడండి. శ్రీకృష్ణుడు ఎటువంటి అసలు భగవానుడికి వ్యత్యాసమే ఉండదండి, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ తీసుకెళ్ళిపోయారు. ఎవరైతే అండి ఆ సున్నితమైన నిర్మలమైన మనస్సు ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ కష్టమే రాదండి.
కష్టం వచ్చినా వాళ్ళు దాన్ని ఆనందంగా తీసుకోగలుగుతారు. ఎందుకో తెలుసా అండి, కృష్ణుడు పక్కన ఉంటే. అందుకే రామదాస్ గారు అన్నారు, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. రాముడు కృష్ణుడు ఒక్కడుంటే మనకి ఎటువంటి కష్టమే ఉండేదండి. కష్టం ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే ఒక ధైర్యం మనకి భగవానుడు ఇస్తాడు. కాబట్టి బృందావనంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కృష్ణ, ఎవరికి ఏ కష్టం వచ్చినా కృష్ణ. కృష్ణుడుంటే నాకు కష్టం ఉండదు, అది విశేషం. అండ్ కంసుడికి ఎందుకు స్వామి కృష్ణుడు అంటే అంటే ఒక టైప్ ఆఫ్ కోపం? మీకు ఒక విషయం చెప్తాను. మనం ఇందాక సూపర్ఫిషియల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు కంసుడు ఎలాంటి వాడంటే అండి, దేవకి చెల్లి, కజిన్ అనుకోండి, కానీ చెల్లిలా చూసుకున్నాడు, ప్రేమించాడు, అన్ని చేశాడు, బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు, వైభవంగా పెళ్లి చేశాడు. ఎంత గ్రాండ్గా చేశాడంటే అంత గ్రాండ్గా చేశాడు. చేసి ఇంకొక విషయం ఏం చెప్పాడు, నేనే వెళ్ళి నా చెల్లిని దింపేసి వస్తా అత్తగారింట్లో, నేనే రథాన్ని నడుపుతా అని ఓ ప్రేమ ఒలకబోసాడండి దేవకి పైన. ఇంత ప్రేమ అంత ప్రేమ కాదు, అది చూపించారు. సరే అని అందరు ఆనందంగా పెద్ద ఊరేగింపు నడుస్తూ ఉన్నది. ఆకాశవాణి వినిపించింది, ఏ కంస నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు, దేవకి యొక్క అష్టమ గర్భమే నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది, ఆ పిల్ల పుట్టే పిల్లవాడు నిన్ను చంపేస్తాడు. ఒక్క సెకండ్ చాలేదండి, రథ యొక్క తాళ్ళు పట్టుకున్న కంసుడు ఆ మాట వినిపించగానే నెక్స్ట్ సెకండ్ రథంలో ఉండే ఆ పగ్గాల్ని వదిలేసి దేవకి జుట్టు పట్టుకున్నాడు. దేవకి జుట్టు పట్టుకున్నాడు, జస్ట్ 1 సెకండ్. ఈరోజు మనకి ప్రపంచంలో అంటామండి, ఇట్ డస్ నాట్ టేక్ మినిట్స్ టు షో ద ట్రూ కలర్స్ అంట. ఎగ్జాక్ట్లీ, ట్రూ కలర్స్. అవును. కాబట్టి లోపల అహంకారం ఉన్న వ్యక్తి, లోపల అహంకారం, గర్వము, చాలా టూ మచ్ భౌతికమైన అటాచ్మెంట్ ఉండేవాళ్ళు మాటలలోనే తెలిసిపోతుంది. వాళ్ళకు ఉండే ఈర్ష్య, వాళ్ళకు ఉండే ద్వేషం ఎలాంటిది, ఎలా విషం కక్కుతారు. వాళ్ళకి డస్ నాట్ టేక్ అండి, చాలా తక్కువ సమయం. వాళ్ళకుండే ఈగోని మీరు ఇలా టచ్ చేయండి, వాళ్ళు మారిపోతారు. వాళ్ళకుండే అటాచ్మెంట్ని ఇంత మనం ఇది చేయండి, మారిపోతారు. అంత ప్రేమ చూపించిన వాడు ఎవరు చెప్పారు ఏంటో అన్నీ వదిలేశాడు. నన్ను చంపేస్తాడా, నేను పట్టేసుకుంటాను. ఇది ఒక సూపర్ఫిషియల్ రిలేషన్షిప్. ఎందుకు? ఎక్సెసివ్ అటాచ్మెంట్ వల్ల. ఎక్సెసివ్ అటాచ్మెంట్, నాకేంటి, నా గొప్పతనం, నా ప్రాణం నాకు ముఖ్యం, వేరే వాళ్ళు ఏదైనా సరే చంపడానికైనా సిద్ధం. ఇలాంటిది అప్పుడు వసుదేవుడు కొద్దిగా తత్వజ్ఞానాన్ని ఇచ్చి, అయ్యా ఇలా కాదు ఇలా కాదని చెప్పి వాడిని ఓదారుస్తారనమాట. కాబట్టి దుష్ట ప్రవృత్తి అంటే ఏంటో తెలుసా అండి? ఒక సింపుల్ విషయం చెప్తాను. ఆల్వేస్ ఐ, మీ, మైన్. ఇది రాక్షస కాన్షియస్నెస్. నేను బాగుండాలి, ఐ, మీ, నేను, నాకు సంబంధించింది నా వాళ్ళు, వీళ్ళు బాగుంటే సరిపోతుంది, మొత్తం ప్రపంచం అంతా ఏమైపోయినా పర్వాలేదు. ఇది రాక్షస కాన్షియస్నెస్. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా అందరికీ ఎలా మంచి చేయాలి, ఎలా సమాజాన్ని బాగు చేయాలి, ఎలా తన భక్తుల్ని రక్షించుకోవాలి, ఎలా అని, ఇది దైవత కాన్షియస్నెస్. కాబట్టి రాక్షస కాన్షియస్నెస్ ఎప్పుడు ఎంజాయింగ్ మెంటాలిటీ. మీకు చిన్న కథ చెప్తాను, అర్థమవుద్ది. రాక్షస ప్రవృత్తి, దైవ ప్రవృత్తి. మొన్నే భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని చెప్పాము మేము. సరే, బ్రహ్మగారు రాక్షసులందరినీ పిలిచారట, దేవతలందరినీ కూడా పిలిచారట. ఇద్దరు కలిసి చక్కగా రేపు మధ్యాహ్నం పూట రండి, మీకు భోజనం ఏర్పాటు చేస్తాము, చాలా పెద్ద విందు ఏర్పాటు చేస్తాం అన్నారట. సరేనా, వచ్చారట. పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టారు, రకరకాల ఐటమ్స్ పెట్టారట. అసలు ఇది లేదు అది ఉంది అన్నట్టు కాకుండా బ్రహ్మాండమైన ప్రసాదాలన్నీ పెట్టారట. సరే అని, కానీ ఒక రూల్ పెట్టారు బ్రహ్మగారు. ఏంటో తెలుసా అండి? ప్రతి ఒక్కళ్ళకి చెయ్యికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కర్ర కట్టారనమాట. ఓకే, చేతికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కర్ర కట్టారు. కర్ర కట్టేస్తే ఏమవుతుందండి, అప్పుడు ఇలానే మూవ్మెంట్ అవుతుంది. ఇలా మీరు నోట్లో పెట్టుకోవాలంటే అవుతుందా? రాదు. ఇలా వెళ్తుంది అంతే, ఇలా వెళ్తుంది అంతే. అయితే వీళ్ళు అనుకున్నారంటే ఇలా కర్రలు కట్టి ఎలా తినిపించాలనుకుంటున్నారు. అయితే దేవతలందరినీ ఒక సెక్షన్లో కూర్చోబెట్టారట, రాక్షసులందరినీ ఒక సెక్షన్లో కూర్చోబెట్టారు. అయితే బ్రహ్మగారు వచ్చి దేవతలు ఏం చేస్తున్నారా బా అని చూస్తున్నారనమాట. చూసేసరికి మంచిగా ఒక్కొక్కళ్ళు కూడా చక్కగా ప్లేట్లో బాగా కలుపుతున్నారట. పప్పు వేసి, ఆవకాయ వేసి, నెయ్యి వేసి బాగా
వీళ్ళు ఎలా తింటారు? ఇటు పక్కకి వెళ్ళి చూసారట రాక్షసులు, వీళ్ళు కూడా బ్రహ్మాండంగా కలుపుతున్నారట. అయితే మళ్ళీ దేవతల దగ్గరికి వెళ్ళి చూసారు. ఏం చేశారో తెలుసా అండి? ఒక పెద్ద ముద్దు తీసుకొని ఇలా చేయి తీసి పక్కన ఉండేవాడికి తినిపించారట. ఆయన కూడా ఇలా తీసి పక్కన ఉండేవాడికి పెట్టారట. ఆయన కూడా ఇలా తీసి పక్కన ఉండేవాడు. అలా సర్కిల్లో అందరు తినగలుగుతున్నారు. అవును, అందరూ అన్ని రుచులని ఆస్వాదించండి. ఇంత పెద్ద పెద్ద లడ్డూలు చేశారట. లడ్డు ఇలా పట్టుకుంటున్నారు, పక్కన వాడికి ఇలా తినిపించచ్చు కదా, బ్రహ్మాండంగా తిని. సరే అని రాక్షసులు ఏం చేస్తున్నారని చూడంగానే పెద్ద పెద్ద ముద్దలు కలిపి ఇలా అని ఆకాశంలో వేసేసరికి అని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆవకాయ అన్నం అంతా కళ్ళలోకి వెళ్ళి అందరూ ఒకళ్ళు ఏడుస్తున్నారట, ఒకళ్ళు ముఖం పైన పప్పు, చారు, సాంబారు, లడ్డూలు అన్నీ రిగిపోయి మొత్తం గందరగోళం అయిపోయింది. కాబట్టి దేవతా కాన్షియస్నెస్ ఏంటి అంటే ఎదుటి వాడిని ఎలా మనం ప్రేమించాలి, ఎదుటి వాడికి నేను తినకపోయినా సరే పక్కన వాడికి ఎలా సహాయం చేయాలి. ఎప్పుడైతే నువ్వు పక్కన వాడికి సహాయం చేస్తావు, మీకు ఒక విషయం చెప్తానండి, చెప్పండి. జీవితంలో సత్యం ఏంటో తెలుసా? గుడ్ అండ్ బ్యాడ్ బోత్ కమ్స్ అరౌండ్. మనం వేరే వాడికి మంచి చేస్తే ఆ మంచి మన దగ్గరికి వస్తుంది, వేరే వాడికి చెడు చేస్తే ఆ చెడు మన దగ్గరికి వస్తుంది. తెలిసినా అండి? కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరికైనా సరే మంచి చేయాలని ప్రయత్నం చేయాలి. మనకి గీతలో భగవంతుడు, మన శాస్త్రం, మన ఆచార్యులు, శ్రీల ప్రభుపాదులు, మా గురువులు మాకు నేర్పించింది ఒకటే, చేతనైనంత సహాయం చెయ్యి, మంచి సహాయం, నువ్వు మంచిగా ఉండు, మంచిని వేరే వాళ్ళకి చెయ్యి. అది ఎలాగైనా సరే అండి, బికాజ్ రౌండ్గా సర్కిల్గా మన దగ్గరికి వస్తుంది. వేరే వాళ్ళకి చెడు చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే ఆ చెడు కూడా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇది కాబట్టి కంసుడు ఐ మీ మైండ్ కాన్షియస్నెస్, నేను, నాది, నా వాళ్ళు. కానీ కృష్ణుడు అందరికీ మంచి విషయం, ఉదాత్త భావన ఇలా కలగాలి. ప్రకృతి వైపు, సమాజం వైపు, సంబంధాల వైపు ఎంత మంచి సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చారండి. స్వామి, శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకం, ఎంతోమంది ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ. ఈ జన్మాష్టమి రోజు కొంతమంది ఇంటి బయట ఉట్టిని పెట్టి అందరు గుంపుగా చేరి దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు కదా, ఈ ఉట్టి నుంచి మేము ఏం అర్థం చేసుకోవాలి? మనకి యాక్చువల్గా సాంప్రదాయం కంటిన్యూ అయింది, ఎందుకు చేస్తామో తెలియలేకపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా విచిత్రంగా చేసేస్తున్నారండి సెలబ్రేట్ ఫెస్టివల్స్. ఫస్ట్ ఏంటో తెలుసా అండి, ప్రహ్లాదుడు, మన నరసింహస్వామి సినిమా చూసారు కదా, అందులో ప్రహ్లాదుడు ఒక విషయం చెప్తారు, 9 భక్తి మార్గములు అంటారు. మీరు ఎప్పుడైనా 9 forms ఆఫ్ డివోషనల్ సర్వీస్ చెప్పండి. అందులో ఫస్ట్ ఆయన చెప్తారు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మనివేదనం. ఫస్ట్ శ్రవణం అంటే మనము భక్తుల దగ్గర నుంచి, అంటే శాస్త్రాన్ని కేవలం తెలుసుకోవటం కాదండి, శాస్త్రాన్ని చదవటం రావటం కాదు, దాన్ని అర్థం చేసుకొని జీవితంలో ఆచరించిన భక్తులు. ఒకటి తెలుసుకోవటం, 2 ఆచరణ. ఆచార్యుడు అంటే ఎవరు అంటే ఎవరైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని చక్కగా ఆచరిస్తారు. అయితే అలాంటి భక్తుల దగ్గర నుంచి ఎప్పుడైతే మనం శాస్త్రంలో ఉండే విషయాలను వింటామో అప్పుడు మనకేమవుతుంది అంటే భగవంతుడి పట్ల భావన, భక్తి భావన అనేది పెరుగుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే భగవంతుడి దగ్గరికి మనకి తీసుకెళ్లేది ఆయనతో మనం ఏర్పరచుకునే కనెక్షన్. మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ తీసుకెళ్లదండి, కనెక్షన్ ఏర్పాటు చేస్తుంది. సో అయితే ఫస్ట్ శ్రవణం, దాని తర్వాత కీర్తనం. కలియుగంలో భగవంతుణ్ణి పొందే మార్గం ఏమిటి? కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరంవ్రజేత్. భాగవతం మనకు ఉపదేశం చేస్తుంది, హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్నాస్తైవ నాస్తైవ నాస్తైవ గతిరన్యద. భగవంతుడి యొక్క నామాలు, శంకరాచార్య వారు జగద్గురులు మనకి సనాతన ధర్మాన్ని రక్షించిన వారు, ఎన్నో అవైదికమైన మార్గములను తీసి వారు మళ్ళీ ధర్మ మార్గాన్ని స్థాపన చేసిన మహానుభావులు శంకర భగవత్పాదాచార్య. వారు అంటారు, నహి నహి రక్షతు డుక్రుంకరణే. అయ్యా ఈ సంస్కృతం నిన్ను రక్షించదయ్యా, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అయ్యా ఓ మూఢుడా, గోవిందుడిని భజించు, గోవిందుడి యొక్క నామాన్ని చెప్పు అని అంటారనమాట. కాబట్టి భగవంతుడి యొక్క నామ స్మర అనేది మనకి 2వ మార్గం, 2వ విధానం. ఫస్ట్ శ్రవణం, తర్వాత కీర్తనం. శ్రవణం కీర్తనం విష్ణు అంటే విష్ణువు, స్మరణం అంటే మనం విన్నది, మనం చెప్పిన నామం మన మనసులోకి స్మరిస్తారనమాట. మనం భగవంతుడి గురించి గుర్తు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం భాగవతం చెప్తున్నా, భాగవతం మేము మొట్టమొదటిసారి భాగవతం మా ఆచార్యుల వారి దగ్గర నుంచి విన్నప్పుడు ఇప్పటికీ అండి మాకు ఒక 2 నిమిషాలు ఉందనుకోండి, ఇలా ఖాళీగా అంటే ఏ సేవ చేయకుండా ఏదైనా
ఇలా మనసు ఇలా ఒక్క నిమిషం ఇలా ఉన్నా అనుకోండి, ఏదో ఒక కృష్ణలీల మనసులోకి వస్తుంది అనమాట. ఓకే. అంటే ఆయన పైన దొంగతనం చేసిందో, గోవర్ధనాన్ని ఎత్తిందో, కాళీయుడి పైన డాన్స్ చేసిందో, ఇలా ఏదో ఒక లీల మనసులోకి స్మరణలోకి వస్తుంది. అంటే అది విశేషం అండి. ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్గా భగవంతుడి గురించి వింటామో ఆ స్మరణ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం. దాని తర్వాత భగవంతుడికి ఆరాధన పూజ చేసినప్పుడు ఆ ప్రేమతో మనం చేయొచ్చు. కానీ ఈరోజు ఏం చేస్తామంటే మన అందరం ఫస్ట్ పూజలలో నెంబర్ 1 అండి, కానీ వెనకాలండే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో శ్రవణం. అందుకే మనం జన్మాష్టమి మనకి 16వ తారీఖు వస్తుందండి. అందుకే మనం 1 నుంచి 7వ తారీఖు వరకు భాగవత సప్తాహం చేసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రహ్లాదుడు చెప్పింది శ్రవణం. కాబట్టి ఒక 15 రోజుల ముందే భగవంతుడి గురించి విన్నాం అనుకోండి, నెక్స్ట్ స్టెప్స్ ఆటోమేటిక్గా ఫాలో అయ్యి భగవంతుని ఆశ్రయించవచ్చు అనమాట. మనం ఆ రోజు జన్మాష్టమి పూజ చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఉట్టి ఎందుకు కొడతారంటే బృందావనంలో కృష్ణుడు వెన్న దొంగతనం చేసేవారండి. వెన్న ఎందుకండి కృష్ణుడికి ఇష్టం? మీకు వెన్న తిన్నారా ఎప్పుడైనా మీరు? తిన్నాను. బటర్ తిన్నాను. బటర్ ఎలా ఉంటుందండి? బటర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అవును, చాలా సాఫ్ట్ గా, దాని నేచర్ ఇస్ సాఫ్ట్ అన్నమాట. అయితే కృష్ణుడికి వెన్న ఇష్టం. అంటే వెన్న అంటే ఏంటి? వెన్న లాంటి మనస్సు ఇష్టం. ఓకే. సాఫ్ట్ హార్ట్ ఈజ్ వాట్ కృష్ణ వాంట్స్. సాఫ్ట్ హార్ట్ అంటే ఏంటండి? 2 లక్షణాలు ఉండాలి. ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ బాధ చూసి మనం బాధపడాలి. వాళ్ళకి ఏదో ఒక సహాయం చెయ్యాలి అని మనసులో రావాలి, సహాయం చేయాలి. ఎవరైనా ఆనందిస్తున్నారనుకోండి, వాళ్ళని చూసి మనకి ఆనందం కలగాలి. హార్డ్ హార్ట్ అంటే ఏంటో తెలుసా అండి? వేరే వాళ్ళ ప్రోగ్రెస్ని చూసి మనము బాధపడతాం, వేరే వాళ్ళ బాధను చూసి మనం ఆనందపడతాం. ఇది ఉండకూడదండి మనిషికి ఎప్పుడు కూడా. ఇది అసలు ఉండకూడదు. వేరే వాళ్ళ బాధని, కష్టాన్ని చూసి ఓర్వలేని తనం ఉంటుంది కదండి. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి ఆలయం బయట నుంచి చూస్తే పాపం 2 పిల్లలు అన్నం కోసమని కొద్దిగా కొట్లాడుకుంటాను చూసారనమాట. ప్రభుపాదుల వారు అన్నారు, మన ఆలయం ఉన్న 10 కిలోమీటర్ల రేడియస్లో ఎవ్వరు కూడా ఆకలితో పడుకోవడానికి వీల్లేదు. అందుకే ఈరోజు మీరు సుమారుగా 50 లక్షల మంది కంటే ఎక్కువ మందికి ప్రతినిత్యము అన్నదానం చేస్తుంది ఇస్కాన్ అనే ఒక ఆర్గనైజేషన్. కాబట్టి భక్తి అంటే భగవానుడి పట్ల ఆ భక్తియే సమాజం పట్ల ఒక బాధ్యతగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఇన్ సొసైటీ. మీరేమంటారండి? భక్తి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా, మూర్ఖత్వాన్ని పెంచాలా? ట్రాన్స్ఫార్మ్ చేయాలి. కాబట్టి ఆ పని చేస్తుంది, ఆ పని చేస్తున్నారు ఆచార్యులు ఇచ్చిన మార్గం సమాజంలో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కలిగిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన జీవితంలో మన యొక్క ధర్మానికి సేవ అంటే జనములలో ధర్మ మార్గం వైపు అనిరుక్తి, భగవంతుడి పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత పెంచేటట్టు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆ వెన్న తినేవారనమాట. అయితే ఆ వెన్న తీసుకునే తరుణంలో దొంగతనం కూడా చేసేవారు. ఎందుకు అంటే గోపికలకి కృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తే చాలా ఆనందం అనమాట. ఫస్ట్ ఒకళ్ళ ఇంట్లో కృష్ణుడు దొంగతనం చేసేసరికి ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి బృందావనంలో. ఈ గోపిక ఎప్పుడు కూడా ఇలానే ఉండేదటండి. అయితే అందరు అడిగేవారంటే, ఏంటమ్మా ఇలా నవ్వుతున్నావు నువ్వు, 2 రోజుల నుంచి ఏమైంది అంటే, మా ఇంటికి కృష్ణుడు వచ్చాడు, మా ఇంటికి కృష్ణుడు వచ్చి దొంగతనం చేశాడు, మా ఇంటికి కృష్ణుడు. వాళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళ ఆనందం కోసమే చెప్పుకునే వాళ్ళండి. కృష్ణుడు ఇలా వచ్చాడు అలా వచ్చాడు. అయితే అందరు గోపికలు అనేవారంటే, మా ఇంటికి కృష్ణుడు రావాలి, మా ఇంటికి కృష్ణుడు రావాలి. కానీ కొద్దిగా ఆడించేవాళ్ళండి కృష్ణుడిని. అయితే ఒక గోపిక తలుపులన్నీ తీసిందట, వెన్నె వాసన వస్తుందట రోడ్డు పైకి. కానీ వెన్న దొరకట్లేదు కృష్ణుడికి. లోపలికి వచ్చాడు, ఎవ్వరు లేరు ఇంట్లో. వెన్న వాసన వస్తుంది కానీ వెన్న కనిపించట్లేదు. అసలు మొత్తం హాల్ అంతా ఎంటీ, కానీ వాసన వస్తుంది. ఎంత వాసన వస్తుంది. కృష్ణుడి స్నేహితులు అందరూ ఆలోచిస్తారు, ఏంటబ్బా ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. తర్వాత ఏమైందంటే అలా కృష్ణుడు వెళ్ళిపోతుంటే టిక్ అని ఒక చిన్న డ్రాప్ ఏదో షోల్డర్ పైన పడింది అనమాట. అయితే ఏం పడిందబ్బా ఇలా చూసుకొని వెన్న అనమాట. డ్రాప్, ఒక చిన్న డ్రాప్. అలా ఇలా పైకి ఎత్తంగానే వందలాది పార్ట్స్ అన్ని పైన పెట్టేస్తున్నాయి. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఒక చిన్న రాయిని తీసుకొని టక్ అని కుండని కొట్టంగానే అందులోంచి వెన్న, పాలు, పెరుగు ఇలా దారల్లా షవర్లోంచి వస్తాయి కదా, అలా వచ్చినట్టుగా అంటే అందరు గోపాల బాలు, కోతులు అందరికీ తాగిచ్చేశారనమాట. వెన్న, పాలు, పెరుగు అన్ని తినేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ పిల్లలందరూ, కృష్ణుడితో ఉండే గోపాల బాలులందరూ ఉట్టిని కొట్టారనమాట. అది సాంప్రదాయంగా మారింది.
ఉట్టి కొట్టడం అనేది ఒక సాంప్రదాయంగా వచ్చింది. కాబట్టి దీన్ని ఎప్పుడు మనం అనుభవించగలుగుతాం అంటే లీల తెలిసినప్పుడు అనుభవించగలుగుతాం. భగవానుడి యొక్క లీల అది ఆనందం. ఎందుకండి స్వామి ఇవన్నీ చేశారు అంటే భక్తుల మనసులో ఆనందాన్ని నింపడానికి. ఎందుకంటే భక్తులు ఎప్పుడు కూడా భగవానుడితో ఆయన చేసిన లీలల గురించి మాట్లాడుకోవాలి, ఆయనతో అల్లరి చేయాలి. కృష్ణుడితో అల్లరి కూడా చేయొచ్చండి. మనం మీకు విషయం తెలుసా అండి, భగవంతుడు తప్ప మనం ఏదైనా అవ్వచ్చండి. భగవంతుడి యొక్క తల్లి అవ్వచ్చు, భగవంతుడి యొక్క తండ్రి అవ్వచ్చు, భగవంతుడి యొక్క సేవకుడు అవ్వచ్చు, భగవంతుడి యొక్క ప్రియుడు ప్రేయసి అవ్వచ్చు, భగవంతుడి యొక్క స్నేహితుడు అవ్వచ్చు, భగవంతుడికి అన్న అవ్వచ్చు, భగవంతుడికి అమ్ముడు అంటే అన్ని రకాలుగా అవ్వచ్చు. అంటే అన్ని రకాలుగా సంబంధము మనం భగవంతుడితో పెట్టుకోవచ్చు. ఏ రకమైన దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య, శాంత ఇలాంటి రకరకమైన భావనతో మనం భగవంతుని ఆరాధన చేయొచ్చు అనమాట. అందుకే మనకి చూసామనుకోండి, మాకు ఒక భక్తురాలు తెలుసు అనమాట. వాళ్ళు కృష్ణుని ఎంతో ప్రేమతో కృష్ణుడు వాళ్ళ బాబు అన్నట్టుగా ఆరాధన చేస్తారు. ప్రొద్దున పూట లేవటం, స్నానం చేయించడం, చక్కగా రెడీ చేయటం, నైవేద్యం పెట్టడం, స్వామికి శయనం చేయటం. ఇదేంటంటే అండి భక్తి మార్గంలో ఈ భగవంతుడు అంటే ప్రేమ. ఇది వేరే వాళ్ళకి తెలియదండి. కొంతమంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు కదా, బయట నుంచి విగ్రహారాధన అని అంటూ ఉంటారు. ఆ భగవంతుడి యొక్క సేవ యొక్క మాధుర్యం తెలిస్తే కదండి వాళ్ళు అర్థం చేసుకునేది. భగవంతుడి యొక్క కృప విగ్రహ రూపంలో మనకి. ఇప్పుడు మనకి 15th ఆగస్ట్ వస్తుంది, మనం జన్మాష్టమి 16th, కానీ 15th ఆగస్టు మన దేశ స్వాతంత్ర దినోత్సవం. మీరు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను సుధీర్ గారు, మీకు జెండాను చూస్తే ఏమనిపిస్తుందండి? వెంటనే ప్రేమ కలగదా? మన దేశం యొక్క వైభవం. నిన్నే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే, ఒక దగ్గర నుంచి మచిలీపట్నం నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. పెద్ద జెండా ఫ్లైఓవర్ దగ్గర నుంచి కనిపిస్తుంటే భగవానుడిని చూస్తే ఎలాంటి అయితే ప్రేమ భక్తి భావన కలుగుతుందో, స్వామి యొక్క శ్రీ విగ్రహాన్ని, భారతదేశ జెండాని చూస్తే అలాంటివి. ఎందుకంటే ఆ దేశం యొక్క వైభవం ఆ జెండా మనకు చూపిస్తుంది. ఆ జెండాలో మన దేశ గర్వం, మన దేశం యొక్క సాక్రిఫైస్, ఎంతమంది ఈ దేశం కోసం ఆత్మార్పణ చేశారు, వాటన్నిటి యొక్క తపస్సు ఆ జెండాలో ఉన్నది. అవునా కాదా? ఖచ్చితంగా. కాబట్టి అది కేవలం గుడ్డ ముక్క కాదండి, అది మన ప్రతి ఒక్క భారతీయుడి హృదయం, మన భారతదేశ జెండా. అవునా కాదా చెప్పండి. మీకు ఆ విషయం చెప్తానండి, స్కూల్లో ఉన్నప్పుడు మనం జనగణమన పాడేవాళ్ళు. స్కూల్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డేకి ఒక జెండాని ఇలా పెట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఎంతమంది యువకులు స్కూల్ అయిపోయాక ఈ రోజు 15th ఆగస్ట్ రోజు ఏం చేస్తున్నాం ఆలోచన చేయండి. దేవాలయానికి, కృష్ణాష్టమికి దేవాలయానికి వెళ్ళటం ఎంత ముఖ్యమో, ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగే దగ్గరికి వెళ్ళి మన ప్రేమను, మన గౌరవాన్ని, మన దేశం పట్ల కర్తవ్యాన్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసుకునే రోజు అది. నిజం. కాబట్టి తప్పకుండా మన జన్మాష్టమి కంటే ముఖ్యంగా మన దేశం పట్ల గౌరవాన్ని, ప్రేమని మన లోపల కలగాలండి. భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుని ప్రేమించే వాళ్ళు దేశాన్ని ఆటోమేటిక్గా ప్రేమిస్తారు. అవును, ఆ దేశం కోసం కష్టపడతారు. కానీ ఎవరైతే దేశ విరుద్ధ శక్తులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన, వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు నీ దేశం పట్ల నీకు కర్తవ్యం ఉన్నది, నీ సమాజం పట్ల నీకు కర్తవ్యం ఉన్నది అని నేర్పించింది సనాతన ధర్మం. కానీ ఏ మతములైతే ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్పకుండా భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళ నుంచి ఈరోజు హిందువు, ఈరోజు నువ్వు ఇండియన్వి అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా బాగా చెప్పారు స్వామి మాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. అయితే మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప చరిత్ర. శ్రీకృష్ణుడు, మీకు ఒక విషయం చెప్పనండి సుధీర్ గారు, ఎవరైతే భాగవతాన్ని, రామాయణాన్ని చదువుతారో వారెన్నటికీ సనాతన ధర్మాన్ని వదిలి వెళ్ళలేరు. రామాయణం, భాగవతం, భగవద్గీత 3 పుస్తకాలు చాలండి. వినండి, ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి. ఒక్కసారి ధర్మం అంటూ తెలిసినాక మనం ఎక్కడికి వెళ్ళాం. అండ్ జన్మాష్టమి రోజు కూడా ఇంట్లో శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చాడని చెప్పుకోవడానికి చిన్న చిన్న పాదముద్రలు వేసి పసిపిల్లలు ఉంటే నడిపించుకోవడం, లేదా వీళ్ళే స్వతహా వేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు. అండ్ స్వామికి కూడా నైవేద్యం పరంగా ఎన్నో రకరకాల స్వీట్స్ చేస్తుంటారు. ఈ రెండింటి ఒక విశేషాలు మీరు ఎలా వర్ణిస్తారు? ఇంట్లోకి శ్రీకృష్ణుడిని ఆహ్వానించటము అంటే మీరు చూడండి, మన హృదయంలోకి భగవాన్ని ఆహ్వానించడం. ఇల్లు అనేది ఒక భవనం. కులశేఖర ఆళ్వార్లని ఒక గొప్ప భక్తుడు, పరమ భాగవతోత్తముడు,
ఆల్వార్లలో ఒకళ్ళు అనమాట, కులశేఖర, రాజా కులశేఖర అని మీకు ఎప్పుడైనా కథ చెప్తాం వారిది. చాలా అద్భుతమైన మహాభాగవతోత్తములండి. వాళ్ళు ఒక ప్రార్థన చేశారు. నాహం వందే తవ చరణయో ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనోతు రమ్య రామ మృదుతనులత నందనే నాభినంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. అయ్యా నేను నీ ఆరాధన చేస్తున్నానయ్యా. ఎందుకోసం? మనం భగవంతుడి యొక్క ఆరాధన, శ్రీమూర్తి యొక్క సేవ, అంటే శ్రీ విగ్రహం యొక్క సేవ, ఆలయంలో ఉండే భగవాను యొక్క సేవ ఎందుకోసం చేస్తాను తెలుసా అండి? ఆయన ఏదో ప్రతీక కాదండి, ఈ సాక్షాత్ భగవాన్, సాక్షాత్ భగవాన్. అయితే మన ఇంట్లో ఉండే స్వామి సాక్షాత్ భగవంతుడే అండి. మనకి ఆ భావన ఉంటే ఆ భావనలో భగవానుడు ఇస్తాడు. అయితే ఎందుకు సేవ చేస్తున్నాను, నీకెందుకు పూజిస్తున్నాను, నీకెందుకు నమస్కరిస్తున్నానంటే, అయ్యా నరకానికి వెళ్తాననే బాధతో కాదు, నీకు పూజ చేయకపోతే నరకంలో వెళ్తాను అనే భయంతో కాదు, నీకు పూజ చేస్తే స్వర్గానికి వెళ్తాను. రమ్య రామ మృదుతనులత అంటే స్వర్గలోకంలో ఉండే అప్సరసలతో ఏదో ఎంజాయ్ చేస్తాను, నీకు పూజ చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటే అందుకోసం అనుకుంటున్నావేమో. కాదయ్యా, నరకంకి భయపడి కాదు, స్వర్గం యొక్క ఆశతో కాదు, నేను నిన్ను ఆరాధన చేసేది కేవలం ఒకటి ఒక భావనతో. భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఎప్పటికీ జన్మ జన్మాంతరాలకి ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు, నా హృదయ భవనంలో నీ యొక్క శ్రీపాదాలు ఎప్పుడు ఉండాలి. నా యొక్క హార్ట్లో నీ యొక్క పాదాలు, నీ యొక్క శ్రీ చరణాలు ఎప్పుడు కూడా ఉండాలి. దిస్ ఈజ్ భక్తి. భక్తి అంటే ఏదో భయపడిపోయి ఇదైపోతుంది అయిపోతుంది, దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు కాదయ్యా. దేవుడు నాకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు కాదయ్యా. మనం ఏ అపేక్షతో మనం భగవాను ఆరాధన చేయి, ఒకటే భావన, స్వామి నేను ఎప్పుడు నీ దాసుడుగా ఉండాలి, నీ చరణాలు ఎప్పుడు నా హృదయంలో ఉండాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి మనం ఇంట్లో అడుగులు వేస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తండ్రి ఎట్లయితే మా ఇంట్లో నీ అడుగులు వెళ్తున్నాయో అలానే నా హృదయంలో కూడా నీ అడుగులు ఉండుగాక ఎప్పటికీ నిరంతరం. కేవలం కృష్ణాష్టమి రోజు కాదు, పర్మనెంట్గా హార్ట్ పైన ఉండాలి, హార్ట్లో ఉండాలి. హార్ట్ పైన అయితే టాటూ వేసి చేసుకుంటారండి, హార్ట్లో ఉండాలన్నమాట. హార్ట్లో భగవంతుడి యొక్క చరణాలు ఎలా ఉంటాయండి? మనం ఇంట్లో అయితే ఇలా ఇలా అడుగులు వేసేస్తాం, కానీ హృదయంలో భగవానుడు ప్రవేశించాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క లీలలు వినటం, భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేయటం. ఈ రెండిటి వారు మనం భగవంతుని హృదయంలో పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత వివిధ నైవేద్యములు చేస్తారు భగవానుడికి. కొంతమందికి భక్తి అనేది ఏదో సెంటిమెంటలిజం అనిపిస్తుందండి, ప్రేమ లేని హృదయం అలా మాట్లాడుతుందండి. కానీ మీకు ఒక విషయం చెప్తాను, భక్తి ఈజ్ ఆల్ అబౌట్ సెంటిమెంట్స్ మిక్స్డ్ విత్ నోయింగ్ ద పొజిషన్ ఆఫ్ భగవాన్. ఒకసారి బృందావనంలో ఇంద్రుడు వడగళ్ళ వాన కురిపిస్తారండి. తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను స్వామి, చెప్పండి. సంవర్ధకం అనే మేఘములు పంపించి, అంటే ప్రళయ కాలంలో ఉండే మేఘాలని పంపిస్తారనమాట బృందావనంలో. ఓకే. అయితే బృందావనంలో శ్రీకృష్ణుడు, అందరూ కూడా మేము చెప్పాం కదా ఇందాక, ఏం వచ్చినా కృష్ణ అంటారు. కృష్ణ అసలు వాళ్ళు అడగలేదండి, కృష్ణ మమ్మల్ని రక్షించని కూడా అనలేదండి. కానీ కృష్ణుడే గోవర్ధనాన్ని ఎత్తి నించున్నాడండి. ఎడమ చేతి చిటికని వేలిపైన పెద్ద పర్వతాన్ని ఎత్తి నించున్నాడండి. అందరినీ పిలిచారండి లోపలికి, రండి అయ్యా నేను మిమ్మల్ని రక్షిస్తాను, రండి మేము ఇక్కడ రక్షిస్తానంటే అందరూ కృష్ణుడు చెప్పాడని లోపలికి వెళ్ళి నించున్నారండి. అందరూ ఏమన్నారు తెలుసా అండి? కన్నయ్య మేమేమైనా పర్వాలేదు కన్నయ్య, నువ్వు మాత్రం ఇంత కష్టపడక కన్నయ్య, చిన్న పిల్లవాడివి నువ్వు ఇంత పెద్ద పర్వతాన్ని ఎలా మోస్తున్నావు అని బాధపడుతున్నారండి. మనం ఏమనుకుంటామండి? దేవుడు నన్ను రక్షించేశాడు, దేవుడు నన్ను రక్షించేశాడు, నా కోసం ఇది చేశాడు, నా కోసం అది చేశాడు. భక్తి అంటే దేవుడు మనకు చేయటం ఏంటండి, మనం దేవుడికి చేయాలి. కానీ కాబట్టి ఈ బృందావనం నిజమైన భక్తి సనాతన ధర్మంలో భక్తి సాంప్రదాయంలో ఉందండి. అక్కడ బృందావన బ్రజవాసులందరూ ఏమన్నారు తెలుసా అండి? అయ్యా కృష్ణ, నీ చిట్కని వేలి పైన నువ్వు ఇంత పెద్ద గోవర్ధనాన్ని ధరించావయ్యా, మాకేమైనా పర్వాలేదు స్వామి, నువ్వు కింద పెట్టేసేయి పర్వతాన్ని అని అన్నారండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెంటనే అయ్యో కృష్ణ మేము మీకు హెల్ప్ చేస్తాం, నేను నీకు హెల్ప్ చేస్తానని వెంటనే అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండే కర్రలు, అన్ని కర్రలు పట్టుకొని ఇలా పైన పెట్టించారండి. పైన పెట్టించి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నట్టుగా కృష్ణుడికి చేస్తారు. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు, అచ్చా మీరు ఇలా చేస్తారా అని. ఆయన ఏం చేశారు తెలుసా? జస్ట్ ఇలా కొద్దిగా ఇలా కరిగించాడండి, కదలంగానే అన్ని కర్రలు ఇరిగిపోయాయి అనమాట. కాబట్టి భగవానుడే మనకి రక్షకుడు అండి. ఆయన కృష్ణ భగవానుడు చూపించాడు లీలలో. అయితే అందరూ పాపం బెంగ పెట్టేసుకొని మా కన్నయ్యకేమవుతుంది, మా కన్నయ్యకేమవుతుంది బెంగ పెట్టేసుకుంటే కృష్ణుడు ఏమనుకున్నాడు, అయ్యో వీళ్ళందరూ బెంగపడుతున్నారు, నేను బాగానే ఉన్నానని చూపించడానికి ఏం చేస్తే తెలుసండి, ఒక దాంట్లో ఇలా పట్టుకున్నారు కదా, ఇంకో చేతితో ఫ్లూట్ వాయించడం,
ఫ్లూట్ వాయించడం ప్రారంభం చేసంగానే అయ్యో బానే ఉన్నాడు, అయితే ఫ్లూట్ వాయిస్తున్నాడు కదా అంటే ఆనందంగానే ఉన్నాడు, పెద్ద కష్టమేం లేదు అని అనుకునే లోపల కృష్ణుడితోటి అరణ్యానికి వెళ్ళే గోపాల బాలులు అంటే ఆయన ఫ్రెండ్స్ అందరు కూడా కంగారు పడిపోయారు. ఒరే ఇదేంట్రా వీళ్ళని ఇది చేసే లోపల మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు కన్నయ్య, ఫ్లూట్ వాయించడం ఆపేసేయండి. ఎందుకురా ఫ్లూట్ వాయించడం ఆపేయడం ఎందుకు ఆపేయాలి అని అంటే, ఏం లేదు కన్నయ్య, నువ్వు ఎప్పుడైతే ఫ్లూట్ వాయిస్తావో మొత్తం రాళ్ళన్నీ కూడా కరిగేవటండి బృందావన్. ఓకే ఓకే. కృష్ణుడి యొక్క ఫ్లూట్ యొక్క స్వీట్నెస్ ఎలాంటిదంటే రాళ్ళు మొత్తం కూడా కరిగిపోయేవట, పారేవన్నీ. యమునా నదేమో రాయిలాగా అయిపోయేదట. కాబట్టి నువ్వు ఫ్లూట్ వాయిస్తూ గోవర్ధనం మొత్తం కరిగిపోతే లోపల అందరం చట్నీ అయిపోతాం కృష్ణ అని వీళ్ళేమో ఇటు పక్కన గోల, వీళ్ళేమో ఆనందంగా ఉన్నారు. ఎలా ఏం చేయాలి కృష్ణుడికి ఏం అర్థం కావట్లేదు. అందరినీ తన ప్రేమ దృష్టితో అందరినీ రక్షిస్తున్నారట, అందరినీ కాపాడుతున్నారట, అందరినీ ఆనందంగా చూపిస్తున్నారట, అందరూ నృత్యం చేస్తున్నారట, అందరూ భగవానుడి యొక్క ఆ సుందరమైన స్వరూపాన్ని చూస్తూ ఆస్వాదన పొందుతున్నారట. ఆ క్షణంలో యశోదమ్మ మాత్రం బాధపడిందట. అయ్యో కృష్ణయ్య కన్నయ్య రోజుకి యశోదమ్మ కృష్ణుడికి 8 సార్లు పెట్టేదటండి. యశోదమ్మ అనుకున్నది, అయ్యో కృష్ణుడికి ఏం పెట్టలేకపోతున్నాను, భగవంతుడికి మనం పెట్టాల్సి అంతా ఆయనదే అండి, ఆయనే మనకి ఇస్తున్నాడు. కానీ భక్తుడి యొక్క భావన అండి, భగవానుడికి పెట్టాలి, భగవానుడికి సేవం చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. ఇది ప్రేమ, ఇది భక్తి. అంటే ఇది భక్తి సాంప్రదాయం యొక్క గొప్పతనం అండి. అయితే యశోదమ్మ బాధపడిందట. 7 రోజులు ఎప్పుడైతే అయిపోయిందో 7 × 8 ఎంత అండి? 56. కాబట్టి ఆ గోవర్ధన లీల అయిపోయాక 56 రకాల నైవేద్యములు చేసి భగవానుడికి పెట్టిందట. ఓకే. అందుకే అప్పటి నుంచి చెప్పన్ అంటే 56 అనమాట. 56 రకాల నైవేద్యాలు చేసి కృష్ణుడికి పెట్టటము అనేది సాంప్రదాయంగా వచ్చిందనమాట. కాబట్టి ఏ ఉత్సవం జరిగినా మా ఆలయంలో భగవానుడికి 56 రకాల నైవేద్యాలు చేసి పెడతాం అనమాట. దాంట్లో ఇది పెట్టాలి స్పెషల్. జన్మాష్టమి రోజు అన్ని పిండి వంటలు భగవానుడికి చాలా ఇష్టం అండి. దాంట్లో ముఖ్యంగా వెన్న, తర్వాత అటుకులు, బెల్లము, దాని తర్వాత జంతికలు, అసలు లడ్డూలు, అసలు ఇది అది కాదండి, ఇవన్నీ వేల రకాలు చేస్తారు ఆలయంలో. చాలా మంది అంటారు శాకాహారంలో ఏం తినొచ్చండి అని. ఆలయంలో ఒకసారి 5000 రకాల నైవేద్యాలు చేశారు భగవానుడికి జన్మాష్టమి. 5000 ఐటమ్స్. 5000 ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్. భగవానుడికి ఏం పెడతామండి? సాత్విక్ ఐటమ్స్, నాట్ వెజిటేరియన్. అదే సాత్వికం. వెజిటేరియన్ లో కూడా రాజసీక తామసీక ద్రవ్యములు కాకుండా కేవలం సాత్వికమైన రకాలు 5000 రకాలు నైవేద్యములు భగవానుడికి పెట్టారు. కాబట్టి అలా ఆ నైవేద్యాలు పెట్టి మిగతా వాళ్ళందరికీ ఆ నైవేద్యములు పంచిపెడతాం అనమాట. స్వామికి 56 ఐటమ్స్. కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఇంట్లో సాంప్రదాయం ఉంది, రకరకాల నైవేద్యములు వాళ్ళ శక్తి కొలిది ఎంత చేస్తారు. 56 చేయటం అనేది ముఖ్యం. అంటే ఒక రకమైన సాంప్రదాయం అది. ఎందుకు? యశోదమ్మ ఆ రోజు 56 నైవేద్యాలు పెట్టింది ప్రేమతో కృష్ణుడి కోసం అని. కాబట్టి ఇలా మనం రకరకాల నైవేద్యాలు చేసి భగవానుడికి సమర్పణ చేస్తాం. స్వామి, చివరిగా ఒక ప్రశ్న. జన్మాష్టమి అయిపోయాక చాలా మందికి ఎంతో ఫేవరెట్ అని ఇంకొక ఫెస్టివల్ గణేష్ చతుర్థి. సో ఈ గణేష్ పండుగని అలా చేయాలి ఇలా చేయాలని ఎంతో మంది ఎన్నో ప్లాన్స్ వేస్తుంటారు. కానీ మీ ప్రకారము ఈ గణేష్ చతుర్థి సందర్భంగా ఏదైనా ఒక సందేశం ఇస్తారా? ఇప్పుడంతా ప్లానింగ్ సీజన్ నడుస్తుందట, అందరు ఎలా ఏర్పాట్లు చేయాలి, ఎలా ఉత్సవాలు చేయాలి, ఇవన్నీ అనుకుంటూ ఉన్నారు. ఏంటంటే ఒక విషయం చెప్తాను మీకు. సనాతన ధర్మంలో ఏ పండగ వచ్చినా సరే ఒక రూల్, ఇది సాంప్రదాయం ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. అంతేకాని డిస్రెస్పెక్ట్ఫుల్గా మీరు కానీ ఉత్సవాలు చేస్తే అది మీకు చేసే వాళ్ళకి సమాజానికి కూడా మంచిది కాదు. ఓకే. ఈరోజు వినాయక చవితి చేస్తా, ఎన్నో చోట్ల చేస్తున్నాను. అది ప్రేమతో కాదండి, వినాయకుడి పైన ఒక కాంపిటీషన్తో. నేను ఇంత చేశానంటే వాడంత చేస్తాడు, వాడంత చేశాడంటే వీడింత చేస్తాడు. ప్లస్ మీకు ఒక విషయం చెప్తానండి, గణపతి, గణములకి అధిపతి అయిన వినాయకుడికి సినిమా పాటలకి ఏం సంబంధం చెప్పండి? సినిమా పాటలు ఎందుకు పెట్టాలండి గణపతి ముందు? ఒక విషయం పెట్టకూడదు. రెండవది, తాగి డాన్స్లు వేయటం ఇది పద్ధతేనా అండి వినాయకుడి మీద, గణపతి ముందు? దాని తర్వాత మీరు చూడండి, ఈరోజు వినాయక నిమజ్జనం కానీ ఇంకోటి వినాయక వెల్కమింగ్ అని ఒకటి ప్రారంభమైంది. ఈ రెండిట్లలో డుమ్ 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 డిస్కోలో చేసే పని రోడ్ పైన చేస్తున్నారు వినాయకుడు. కరెక్టేనా అండి ఇలా చేయటం? కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, చాలా మంది యూత్ కూడా ఇన్వాల్వ్ అవుతారట. మీకు ఎంత శక్తి ఉంది నిజంగా, ఎంత శక్తి, ఎంత డబ్బులు, ఎంత ఆలోచన, ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. గణపతికి శాస్త్రంలో ఒక రూపం ఉన్నదండి.
గణపతి ఎలా ఉంటాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా ఉంటాడు. గణపతి యొక్క విగ్రహాల్ని సినిమా యాక్టర్ల రూపాలలో, రాజకీయ నాయకుల యొక్క రూపాలలో, ఏ రకమైన ఏది వస్తే ఆ రూపాలలో, గణపతికి అంటూ ఒక రూపం ఉందండి. మిగతా దేవుళ్ళ రూపాలలో కూడా చేయాల్సిన అవసరం లేదండి. గణపతికి ఒక రూపం ఉంది, ఆ రూపంలో. ఎందుకంటే ఈరోజు అన్నీ కూడా మారిపోతున్నాయండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, అన్నీ కలుషితమైన భావనలన్నీ ఉత్సవాలలో కలిసిపోతున్నాయి. అందుకే ఇప్పుడు శాస్త్రము తెలిసిన వారు ఈ విషయాల గురించి మాట్లాడాలి. కాబట్టి వినాయకుడికి ఒక రూపం ఉంది, ఆ రూపంలో గణపతిని తీసుకుంటాండి. కరెక్ట్. ఈ యొక్క సమాజానికి, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మట్టి గణపతి, మనకి మట్టి వినాయకుడిని మనము స్థాపన చేయటం అనేది శాస్త్రీయమైన విధానం. కాబట్టి ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి చేసి నీళ్ళల్లో పడేసి దాని తర్వాత దానిపైన తొక్కేస్తుంటారు, చూసారా మీరు వీడియోలలో? దానిపైన కూర్చుని టాక్ 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 అని కొట్టేసి ఇలాంటివి వేయకండి. మట్టి గణపతి. మేము చిన్నప్పుడు ఎమరాల్డ్ స్వీట్ షాప్ వాళ్ళు అంటే మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారనమాట, మట్టి వినాయకుల్ని ప్రోత్సహించడం. అప్పుడు మాకు తెలిసినంత వరకు, మిగతా వాళ్ళు చేసుంటారు కానీ వాళ్ళు చాలా బాగా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేప్పుడు ఇంట్లల్లో అయితే మారిపోయిందండి. నాకు తెలిసి 90% వరకు ఇంట్లల్లో మట్టి వినాయకులనే పెడుతున్నారు. కానీ సమాజంలో, అంటే ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో, తర్వాత హౌసింగ్ కాలనీస్లలో, సందుళ్ళల్లో ఎక్కడ పెట్టినా సరే, మీకు ఒక విషయం తెలుసా? మొన్నే ఒక వీడియో చూశాను, ఎంత పెద్ద వినాయకుడైనా మట్టితో తయారు చేసి ఇస్తారటండి. ఏదో ఊరుందట, వాళ్ళు అన్నారు మమ్మల్ని ప్రమోట్ చేయండి, మేము చేసి ఇస్తామని. అంటే ఆ వీడియోలో వాళ్ళ యాంకర్ కి చెప్తుంటే మేము చూసామన్నమాట. ఆ ఊరు పేరు కూడా మాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ మీరు ఫైండ్ అవుట్ చేయండి. మట్టి గణపతులు చక్కగా పెయింట్ వేసి విగ్రహానికి ఎంత బ్రహ్మాండంగా ఉంటారండి చూడ్డానికి. మన ఖైరతాబాద్ వినాయకుడు కూడా మట్టితో చేస్తున్నారటండి. అంత పెద్ద గణపతిని చేసినప్పుడు మనం మిగతా ఎందుకు చేయలేము? ఖచ్చితంగా చేయొచ్చు. కాబట్టి బ్రహ్మాండంగా మట్టితో చేసిన గణపతికి ఆరాధన దేనికి ముఖ్యత్వాన్ని ఇవ్వాలి తెలుసా అండి? ఆ అయ్యగారికి వచ్చిన వారికి చెప్పండి, మీరు మంచిగా పూజ చేయండి, మీకు కావాల్సిన ద్రవ్యములన్నీ తీసుకొస్తాను, అసలు మీరు పూజ ఏం చేస్తున్నారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి, పిల్లలందరినీ కూర్చోబెట్టి సనాతన ధర్మం అంటే ఏంటి మీకు విషయం చెప్తానండి. ఆలయాలకు వెళ్ళండి, ఇస్కాన్ టెంపుల్స్, అక్కడ చక్కగా కీర్తన చేసే వాళ్ళు ఉంటారు, కీర్తన మండలిని పిలుచుకురండి, కీర్తన చేయించండి, భజనలు చేయించండి. మొన్నమే మచిలీపట్నంలో కార్యక్రమానికి ఇస్తే గోదా గోవిందం కార్యక్రమం చేశారు. ఎంత బాగా నామ సంకీర్తన చేయించారంటే అండి, అంత వైభవంగా నామ సంకీర్తన. కాబట్టి భజన మండళ్ళు ఉంటాయి, వాళ్ళని పిలిపించండి, భజన చేయించండి, కూచిపూడి, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు చేయించండి, హరికథలు, తర్వాత చక్కగా అవధానాలు ఇవి చేయించండి. పిల్లలందరికీ తెలుస్తుంది ఏవైతే మన సంస్కృతి సాంప్రదాయంలో ఉండే ఏవైతే కళలు ఉన్నాయో. మొన్న మనం రామనవమి చేసినప్పుడు మన ఆదిలాబాద్ డిస్టిక్లో గుసాడీలు అని ఉంటారండి. వాళ్ళు ఇలా నెమలి పించాలు పెట్టుకొని ఇలా వాయిస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని పిలిచాం, ఎందుకంటే ఆ కళ ఎంతమంది ఆనందపడ్డారో అండి. బయట నుంచి చాలా మంది వచ్చారనమాట ఉత్సవాలకి. వాళ్ళందరూ చూసి ఎంత బాగుంది ప్రభుజీ ఈ నెమలి పించాలతో నృత్యం చేయటం. కాబట్టి లోపలికి ఉండే సాంస్కృతిక కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకురండి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళు భగవానుడి ముందు నృత్యం చేసేటట్టుగా అట్లా సమాజంలో తెలుస్తుంది, వాళ్ళని పోషించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన కళల్ని వాటి బయట సినిమా పాటల వల్ల వచ్చేదేం లేదండి. కాబట్టి తాగి కానీ భగవానుడి ముందు, ఆలయాల ముందు, గణపతి ముందు మనం కానీ డాన్స్లు వేసామంటే అది అనర్థాలకు దారితీస్తుంది కానీ మంచి విషయాలకి దారి. కాబట్టి యువత చాలా జాగ్రత్తగా, ఏమంటాం పెద్దలు చెప్తారు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయరా బాబు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా. దేవుడితో మనం ఆటలు కాదండి. ఆ గణపతిని తీసుకొచ్చాము అని అంటే అది ఆట కాదు, ఆయన స్వయంగా వచ్చారు అని నువ్వు భావిస్తే దానికి తగ్గట్టుగా నీ ఆచరణ ఉంచు, దానికి తగ్గట్టుగా నిష్టగా 9 రోజులో 10 రోజులో 11 రోజులో ఎన్ని రోజులైతే మనం చేస్తామో నిష్టగా ఉండు, ధార్మికంగా ఉండు, ధర్మాన్ని, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ చూసేటట్టుగా చెయ్యి, సాంస్కృతికంగా చెయ్యి, ఆధ్యాత్మికంగా చెయ్యి, భజనలతో, కీర్తనలతో, పూజలతో, వ్రతాలతో అందరూ కలుపుకుంటూ సమాజాన్ని కలిపే పండుగ ఇది. సమాజానికి మంచి మార్గాన్ని చూపించే పండుగ గణపతి. అందరికీ ఆదర్శం. చూడండి, పెద్ద చెవులండి, చిన్ని నోరు. మనకి ఈరోజు మాట్లాడటంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, వాగటం బడా 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 బడా, కానీ గణపతి చూపిస్తున్నారు విను విను, మాట్లాడటం తక్కువ, వినటం ఎక్కువ, మంచి విషయాలు విను, అప్పుడు నీకు ఆచరణ ఏంటో చూస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమ అండి. భూలోకం మొత్తం చుట్టిరా అంటే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసేసారు, అంతే అండి. అవును. కాబట్టి ఆ గొప్పతనం, శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయటం చేత మొత్తం భూలోకానికే ప్రదక్షిణ చేసిన వైభవాన్ని గణపతి చూపించాడు. కాబట్టి తల్లిదండ్రుల పట్ల ఒక ఆదరా భావన, దైవం పట్ల ఒక భావన,
ఇవన్నీ కూడా గణపతి మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆ రకంగా వ్యాసుల వారు మహాభారతాన్ని చెప్తుంటే టకాటక ఆయన రాస్తూ ఉంటే ఒక్కసారి పెన్ను విరిగిపోతే ఆయన ఆ సేవను ఆపలేదండి, దంతాన్ని విరగ్గొట్టి మరీ రాశారండి. ఎంత నిష్ఠ! ఇవన్నీ గణపతి నుంచి నేర్చుకోవాల్సింది. గణపతి ఉత్సవాలలో మనం ప్రార్థన చేయాల్సింది ఒకటే, ఓ గణేష, ధర్మం వైపు మనం నడుస్తూ ఉంటే ఆటంకాలు లేకుండా జీవితం సులభం చెయ్యి, అధర్మం వైపు వెళ్తుంటే ఆటంకాలు కలిగించు, మమ్మల్ని ఆ తప్పుడు మార్గంలో వెళ్ళకుండా మనల్ని దీవించు అని గణపతికి ప్రార్థన చేసుకోవాలి మనం. కాబట్టి మంచిగా చేద్దాం. అన్ని ఉత్సవాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ నెలంతా వచ్చే 2-3 నెలలు ఏంటి, ఇప్పటి నుంచి అన్ని పండగలు. కాబట్టి అన్ని కూడా శాస్త్రీయంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఎన్నో మంచి మాటలు, ప్రతిసారి వస్తారు, ఎంతో మందికి ఒక పాజిటివ్ హోప్ ఇచ్చి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మీరు ఎవరైనా సరే ప్రభుజీ రీసెంట్గా చేసిన భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకున్నాను సరే, ఒకసారి ప్రణవానంద యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ స్వామి ప్లేలిస్ట్ కూడా మెన్షన్ చేశారు, లైవ్లో కూడా వీడియోస్ ఉంటాయి. అండ్ అలాగే త్వరలో భాగవతం మీద కూడా ఎన్నో వీడియోలు చేయబోతున్నారు. మీరు ఎవరైనా సరే అవన్నీ ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.